దేవుని పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాను ఈ సమయంలో. నా వాయిస్ ఓకే కదా? ఓకే అన్న, క్లియర్‌గా ఉంది. రైట్. థ్యాంక్ యూ. ముఖ్యంగా తమ్ముడు తరుణ్‌కి నా ఆశీస్సులు ఈ సమయంలో ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. అలాగే చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా చక్కగా యూత్ యంగ్స్టర్స్ గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. దేవుని యొక్క వాక్యం కోసం మీరు కలిగినటువంటి తృష్ణ కానీ, ఆయన యొక్క మార్గములో ప్రయాణం చేయాలి, ఆయన కోసం జీవించాలి అని మీరు పడుతున్నటువంటి తపన. ఎందుకంటే మీరంతా యూతే. నాకు తెలిసి ఇంతకు ముందు వచ్చాను, ఇంతకు ముందు కూడా చూశాను మిమ్మల్ని. అలాగే ఇప్పుడు కూడా మీరు పాటలు పాడుతుంటే, మీరు అనౌన్స్ చేస్తుంటే, మీరు ప్రేయర్ చేస్తుంటే అందరూ కూడా మీ వాయిస్ గాని, మీ గొంతు గాని యంగ్స్టర్ లాగే ఉన్నారు. సో మీ అందరిలోకెల్లా నేనే పెద్దోడిని అనుకుంటా. ఎనీవే, ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు అనేది కొన్ని పాయింట్లు ముఖ్యంగా చూద్దాం. మీరందరూ కూడా యంగ్స్టర్స్ కదా, దేవుని యొక్క వాక్యం కోసం లేకపోతే ఆయన సేవ కోసం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. నేను యంగర్ గా ఉన్నటువంటి సమయంలో, వెన్ ఐ వాజ్ ఇన్ యూత్ యంగ్స్టర్, నేను ఆ టైంలో ఎలా ఉండి ఇప్పుడు ఎలా అయ్యాను అనేది కూడా ప్రాక్టికల్ గా మీకు కొన్ని విషయాలు చెప్తాను. తమ్ముడు తరుణ్, ఎంతవరకు నేను తీసుకొచ్చమ్మా మామూలుగా ఉజ్జయింపున టైము? సెషన్ కూడా ఉంది. అమ్మా Q&A సెషన్ కూడా ఉంది. 8:30 వరకు వాక్యం చెప్పి. ఓకే, అంటే 7:20 అంటే 1 అవర్ మీద కొంచెం ఎక్కువ. ఓకే సరే, 8:30 ముగించేస్తాను. 8:30 నుండి మనం హాఫ్ అన్ అవర్ Q&A పెట్టుకోవచ్చా? ఓకే అన్న. ఎస్, ఓకే, రైట్. దేవుడు హవ్వ మరియు ఆదాముని చేసినప్పుడు ముఖ్యంగా వాళ్ళని ఎలా తయారు చేశాడు అంటే, తన పోలికలో, తన యొక్క స్వరూపములో ఆయన వారిని నిర్మించాడు. ఏంటి పోలిక, ఏంటి స్వరూపము అంటే, హీ మేడ్ హ్యూమన్ అపార్ట్ ఫ్రమ్ ఎనిమల్స్. హీ మేడ్ మ్యాన్ అపార్ట్ ఫ్రమ్ బర్డ్స్. అంటే బర్డ్స్ కాకుండా, వాటికి భిన్నంగా, జంతుజాలానికి భిన్నంగా, జంతు ప్రపంచానికి భిన్నంగా మనిషిని తయారు చేసుకున్నాడు. అంటే ఏంటి, దేవుడు మనిషికి లేదా మనిషిని ఒక అద్భుతమైనటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్మాణంలో తయారు చేశాడు అనే విషయం మనకు తెలుస్తుంది. అలాగే ఆయన ఆదాముని నిర్మించిన తర్వాత ఒక నిబంధన లేదా ఒక ఆజ్ఞ పెట్టాడు. దాన్ని ఉల్లంఘించడానికంటే ముందే దేవుడు ఏం చెప్తాడు అంటే, నీవు సేద్యపరచు అంటాడు. నీవు సేద్యపరచు, భూమిని సేద్యపరచు, నీవు పంటను పండించు, నీవు తిను, నీవు సుఖపడు మంచిగా అని చెప్పేసి దేవుడు చెప్తాడు. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, దేవుడు పని చేయమని చెప్పినట్టు మనకు అర్థమవుతుంది. పాయింట్కి వస్తున్నాం మనం. దేవుడు ఏం చెప్పాడు అంటే, మనిషితో నీవు పని చేయి, యూ హ్యావ్ టు వర్క్. పని చేయి, పని చేయి, నువ్వు పని చేయి, పని చేయి, పని చేయి. ఏంటి అంటే, నేలను సేద్యపరచు, నువ్వు పంటను పండించుకుని తిను. ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి పాపము చేసిన తర్వాత సేద్యపరచడం వేరు, మళ్ళీ అది వేరు. కంపేరింగ్ విత్ దట్ వర్క్. అది ఎప్పుడు అంటే, పాపము చేసిన తర్వాత దేవుడు ఏం చెప్తాడు అంటే, నీకు ఇంతకు ముందు ఉన్నటువంటి దానికంటే భిన్నముగా ఉంది నేల, నీకు అది ముండ్లు మొలిపించును, ముండ్ల తుప్పలు ఇస్తాది, నేల శపించబడి ఉంటది, గచ్చ పొదలు మొలిపిస్తాను అని దేవుడు ఆదాముకి పాపము చేసిన తర్వాత చెప్తున్నాడు. పాపము చేసిన తర్వాత దేవుడు చెబుతున్నాడు అంటే, ఆదాము చేత నేల శపించబడటం కంటే ముందు దేవుడు చెప్పినటువంటి పని ఏంటి అంటే, మంచిగా
హ్యాపీగా నార్మల్ గా నువ్వు సేద్యపరుచుకుని తిను. చెమటోర్చాల్సిన అవసరం లేదు. బాగా నువ్వు ఒళ్ళు హోనం అయిపోయేంత వరకు కష్టపడాల్సిన అవసరం లేదు. మామూలుగా తిని కూర్చోకుండా సింపుల్ గా నువ్వు పని చెయ్యి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. సో మన దేవుడు ఏ దేవుడు అంటే అవర్ గాడ్ ఈస్ వర్కింగ్ గాడ్. మన దేవుడు ఎవరు అంటే పని చేసే దేవుడు, పని చేయించే దేవుడు. పని చేసే దేవుడు, పని చేయించే దేవుడు. ఆయన ఆది యందు దేవుడు భూమి ఆకాశములను నిర్మించను అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసి సమస్తాన్ని నిర్మించిన తర్వాత ఆయన విశ్రాంతి పొందారనే వాక్యం ఉంది. అంటే ఏంటి? ఆయన కష్టపడిపోయిన తర్వాత, ఆయన అలసిపోయిన తర్వాత ఆయనకి కొంచెం రెస్ట్ కావాల్సింది కాబట్టి ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అని కాదు అక్కడ మీనింగ్. ఇట్ షోస్ దట్ గాడ్ ఈస్ వర్కింగ్. ఇది ఏం చెప్తుంది అంటే దేవుడు వర్క్ చేశాడు, పని చేశాడు అని చెప్తుంది ఇక్కడ. కొన్ని ప్రాచీన కాలపు ధర్మశాస్త్రాల్లో, కొన్ని ప్రాచీన కాలపు ఏన్షియంట్ రిలీజియస్ టెక్స్టుల్లో దేవుడు బద్దగస్తుడు. మీకు తెలుసలేదు, దేవుడు పడుకునే ఉంటాడు. దేవుడు ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు. ఆయన దగ్గరికి అన్ని కాళ్ళ దగ్గరికి తీసుకురావాలి, మంచం దగ్గరకు తీసుకురావాలి. పళ్ళు, పలహారాలు, భోజన పదార్థాలు ఆ దేవుళ్ళకి. పనిచేసే దేవుళ్ళు కాదు. సో వాళ్ళకి కాళ్ళు పట్టటానికి మానవ జాతిని నిర్మించిన దేవుళ్ళు కూడా చరిత్రలో మనకి పురాణాలు కనిపిస్తారు. కొంతమంది అలా రాశారు, ఈ పలానా దేవుడు తనకు కాళ్ళు పట్టించుకోవటానికి మనుషుల్ని నిర్మించాడు. మన దేవుడు బైబిల్లో తాను అలసిపోయిన తర్వాత కాళ్ళు పట్టించుకోవటానికో, ఏమండి, ఇలాగ మనిషిని తయారు చేయలా. మనిషిని ఎలా తయారు చేశాడు అంటే హీ మేడ్ యాజ్ ఏ రూలర్, పరిపాలకుడిగా చేశాడు. జంతువుల మీద, పక్షుల మీద, సమస్త జీవరాశి మీద అధికారిగా ఉండవని దేవుడు మనిషిని తయారు చేశాడు, ఆ హక్కు ఇచ్చాడు. మనిషి జ్ఞానవంతుడిగా తయారు చేయబడ్డాడు. దేవుని చేత జ్ఞానిగా, తెలివిమంతుడిగా తయారు చేయబడ్డాడు. మనిషి ఆదాముకి ఎంత తెలివితేటలు లేకపోతే చీమ దగ్గర నుంచి ఏనుగు వరకు కూడా పేర్లు ఎవరు పెట్టారు బైబిల్లో? మనిషే పెట్టాడు. ఆదాము ఏ పేర్లు ఏ జంతు జాలానికి పెట్టానో అవి అలా ఉన్నాయి అని చెప్పేసి బైబిల్ వాక్యం చెప్తుంది. దట్ మీన్స్ గాడ్ మేడ్ మ్యాన్ ఇంటలెక్చువల్ బీయింగ్. తెలివి తక్కువ వాడుగా, దద్దమ్మగా, పని పాట చేయకుండా ఉండే బలహీనుడిగా, ఎందుకు పనికిరాని విధముగా దేవుడు తయారు చేయలే. గాడ్ మేడ్ మ్యాన్ యాజ్ ఇంటలెక్చువల్ ఫెలో. వీ కెన్ థింక్, వీ కెన్ take the decision, and we can think in all the dimensions, because God made us as a human being, not as animal. Okay, తర్వాత చూడండి, ఆ పాయింట్ తర్వాత ద్వితీయోపదేశకాండము యూత్ కి చెప్పే మాట, ఇది చాలా పవర్ఫుల్ పాయింట్, నేను రాసుకున్నాను. చూడండి, ద్వితీయోపదేశకాండము 21, ద్వితీయోపదేశకాండము 21:18. Deuteronomy 21st chapter. ఓకే, నేనే చదువుతానులేండి. 21:18. యూ కెన్ సీ దేర్. అక్కడ చూసుకోండి. ఒకరి కుమారుడు అంటే యవనస్తుడు అన్నమాట. ఇతను ఎలాగ ఎదిగాడు అంటే రేవులో తాళ్ళగా ఎదిగాడు. ఈజ్ వెరీ టాల్ ఇన్ ఏజ్ ఆర్ ఇన్ హీస్ ఫిజికల్ స్ట్రక్చర్. హీఈస్ వెరీ నైస్ పర్సన్, దట్ యూత్ పర్సన్, బట్ హీ డిడ్ నాట్ డూ ఎనీ వర్క్ టు ఫీడ్ హీస్ ఫ్యామిలీ, పేరెంట్స్. ఒకరి కుమారుడు మొండువాడై తిరుగుబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకయుండి, వాడు అతని శిక్షించిన తర్వాత అతను వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవని యొద్ద కూర్చుండి పెద్దల యొద్దకు అతను తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండువాడే తిరుగుబాటు చేసి ఉన్నాడు, తిరుగుబడి ఉన్నాడు. హీఈస్ అ రిబిలియస్ పర్సన్ అమాంగ్ us, upon us.
హీఈస్ రిబేలియస్ తిరుగుబాటు. మా మాట వినకుండా తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలను. 2 major points, dear friends, dear youth people, listen carefully what the Bible says. God is warning youth people through Moses in the Old Testament, in the Pentateuch. వాడు పెరిగి పెద్దవాడయ్యండి, చేతికి అందొచ్చి ఏం చేస్తున్నాడు వీడు? మా మాట వెనక తిండిబోతును త్రాగుబోతును ఆయనను ఊరి పెద్దలతో చెప్పాలి. ఎందుకంటే వాడు పనికొచ్చే వయసు వచ్చింది వాడికి. దేహదానికి ముందు చక్కగా మంచిగా కండబల వద్దు పొడుగు ఉన్నాడు మనిషి. తల్లిదండ్రులకి సంపాదించి పెట్టాలి, మంచిగా బాధ్యతాయుక్తంగా తల్లిదండ్రులు చూసుకోవాలి యవనస్తుడు. కానీ ఏం చేస్తున్నాడు? తిండిబోతును త్రాగుబోతును. ఇక్కడ 2 పాయింట్లు. చాలా మంది త్రాగుబోతు అనే పాయింట్ ఎక్కువ స్ట్రెస్ చేస్తారు. మీకు అర్థమైందా? సహజంగా దైవజనులు కానీ పాస్టర్లు కానీ యూత్ విషయంలో ఎక్కువగా ఫోకస్ చేసేది ఏంటంటే త్రాగుబోతు, డ్రంకన్ అంతే. బట్ వాట్ అబౌట్ గ్లటనీ, తిండిబోతు? మీకు తెలుసా తిండిబోతు అనేది కూడా ఒక రకమైన, చెప్తారు ఎవరన్నా? తిండిబోతు కూడా ఒక రకమైన పాపం. ఇట్స్ ఎ సిన్. నీవు తిండిబోతు అయిన ఎడల నీ గొంతు దగ్గర కత్తి పెట్టుకుంటున్నాడు ఒక చోట. అంటే ఏంటి? విపరీతంగా తినటం ద్వారా ఏం చేస్తారంటే మనుషులు లావెక్కిపోయి ఊబకాయం వచ్చేసి పని చేయబుద్ధి కాదు. ఇక దాని సుఖానికి అలవాటు పడిపోతూ ఉంటారు. కానీ సుఖానికి అలవాటు పడిపోయి తిని త్రాగి కూర్చోవటం అనేది బైబిల్ కాన్సెప్ట్ కి పూర్తి విరుద్ధం. డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ కంప్లీట్లీ అగైన్స్ ద హోలీ బైబిల్. తిండిపోతును త్రాగిపోతును అయి ఉన్నాడు కాబట్టి వీడు ఎంత చెప్పినా వినటం లేదని చెప్పేసి అంటే తల్లిదండ్రులు మందలించారు, పెద్దలు కూడా మందలించారు. కానీ చివరికి వాడికి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కూడా, ఎన్నిసార్లు గద్దించినా కూడా వాడు వినకపోయేసరికి వాడిని పెద్దవాళ్ళు అందరి సమక్షంలో వాళ్ళు ఏం చేయాలి? కెన్ ఎనీవన్ టెల్? కెన్ ఎనీవన్ ఆన్సర్? ఏం చేయాలి? ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. The Bible clearly says that without mercy, without compassion, without love. అంటే ఏంటి? యవనస్తులు తిని త్రాగి బలాదూరుగా జులాయిగా పైలా పచ్చిలాగా తిరగటం, ఇంట్లో విషయాలు పట్టించుకోకపోవడం, తల్లిదండ్రులు పెంచి పోషించుకోకపోవడం, భార్య బిడ్డలు మంచిగా వాళ్ళని పోషణలో పెంచకపోవటం, వాడు మాత్రమే తిని త్రాగి సుఖిస్తే కనుక అలాంటి వాడిని రాళ్లతో కొట్టి చంపమంటుంది. కారణం ఏంటంటే అలాంటి వాళ్ళ ద్వారా సమాజం చెడిపోతుంది అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. బైబిల్లో కొన్ని ప్యాసేజీలు మన యొక్క దృక్కోణానికి అందవు. కొన్నిసార్లు కొన్ని పాయింట్స్ ఆ ప్యాసేజీలు లేదా ఆ యొక్క కాంటెక్స్ట్ మనకు కొన్నిసార్లు మింగుడు పడకుండా చాలా కఠినంగా ఉంటది. కానీ ఆలోచించినప్పుడు దాని యొక్క భావం ఏంటో స్పష్టంగా మనకి విదితమవుతూ ఉంటుంది. దాన్ని మనం స్టడీ చేసినప్పుడు. హిట్లర్ అన్నాడు, అడాల్ఫ్ హిట్లర్ ఎవడో నాజీ అధికారి హిట్లర్ అన్నాడు, 15 సంవత్సరాల 12 నుంచి 15 సంవత్సరాల వయసు పిల్లల్ని నాకు ఇవ్వండి, నేను వాళ్ళు గొప్ప దేశభక్తులుగా తీర్చిదిద్దుతాను అని చెప్పేసి అన్నాడు. అంటే మైనర్స్ ని తీసుకురమ్మన్నాడు. అలాగే స్కౌట్ ట్రైనింగ్ అని ఒకటి, స్కౌట్ శిక్షణ మీకు చిన్నపిల్లలకే ఇస్తారు. 12 సంవత్సరాల నుంచే స్కౌట్ శిక్షణ ఇవ్వటం జరుగుతుంది అనుకోండి. అంటే అప్పట్లో మా చిన్నప్పుడైతే ఆ టైంకే ఇచ్చేసేవారు స్కౌట్. మరి ఇప్పుడు అంటే టైం పీరియడ్ లేదా వయసు ఏమైనా మారిందో లేదో తెలియదు. కానీ అమ్మాయిలకి అబ్బాయిలకి ఇస్తారు స్కౌట్ శిక్షణ. వాళ్ళకి మంచిగా పోలీస్ డ్రెస్ వేసి ట్రైన్ అప్ చేస్తారు. సో సమాజం బాగుపడాలి, సమాజం బాగుండాలి, సమాజం చెడిపోవాలి, సమాజం నాశనం అయిపోవాలి, ఈ రెండింటికి కూడా యూతే ప్రధానం.
మీకు తెలుసో లేదు, యూత్ ద్వారానే సమాజం నిలబడుతుంది. యూత్ ద్వారానే సమాజం భ్రష్టు పట్టిపోతుంది. అది దేశం కానివ్వండి, గ్రామం కానివ్వండి, ఊరు కానివ్వండి, ఇల్లు కానివ్వండి. యూత్ చాలా ఇంపార్టెంట్ సొసైటీ. డియర్ యూత్, లిసన్ వాట్ ద బైబిల్ సేస్. సో మనం యూత్ గా ఉన్నటువంటి సమయంలోనే, అంటే యవ్వనంలో ఉన్నటువంటి సమయంలోనే మన ఆరోగ్యం బాగుంటది, మనకు తలంపులు చాలా షార్ప్ గా ఉంటాయి. ఏదైనా మనం డిసిషన్ చేసుకుంటే దాన్ని ఛేదించే వరకు, దాన్ని అచీవ్ చేసే వరకు మనం ఆగం, మన ఉడుకు రక్తం ఉరకలేస్తూ ఉంటది. సో ఆ విధంగా యూత్ అనేది చాలా ఇంపార్టెంట్ టైం. అది మించిపోయింది అనుకోండి, ఆసక్తి తర్వాత ఉన్నప్పటికీ కూడా చేయటానికి శరీరం సహకరించదు. వయసు అంతా ఒకటి అయిపోద్ది, కానీ మైండ్ మాత్రం దేవుని యొక్క సేవ చేయాలి చెప్పేసి అనిపిస్తుంది. వయసు అంతా అయిపోద్ది, మైండ్ మాత్రం దేవుని సేవ మీద ఉంటది, కానీ ఏం లాభం? మైండ్ ప్రిపేర్ గానే ఉంటది చేయాలని చెప్పేసి, కానీ శరీరం సహకరించదు. సో ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ వర్క్ ఫర్ ద కరెంట్ చర్చ్, దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క సేవ విషయంలో మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకున్నారా, దట్ ఈస్ ఎనీథింగ్, ఎనీథింగ్. మీరు రైటింగ్ బుక్స్, making good videos, making theological videos, writing songs, any missionary field work, anything, whatever you can, you have to do in this time. ఈ టైంలో మీరు చేయాలి. అది ఏదైనా కావచ్చు. మీ జ్ఞానాన్ని ఉపయోగించి వాక్యం మాట్లాడి వీడియో చేస్తారా, మీరు చేయొచ్చు. థియాలజికల్ వీడియోలు, మీరు మంచి షార్ప్ మైండ్ తో మీకు మంచి పాటలు రాసే పరిణతి ఉందా, మీ ఎబిలిటీకి ఉన్నటువంటి విధంగా మీరు పాటలు రచించవచ్చు. మీకు జ్ఞాన పరిధిలో మీరు ఏదైనా మంచి పుస్తకాలు రాయొచ్చు. నాలాగా మీరు ఏ విధముగా మీకున్నటువంటి ఎబిలిటీని యూజ్ చేసుకున్నా చేసేది ఇప్పుడే చేయాలంటున్నాను నేను. ఇది దాటిపోయిందంటే యూ కాంట్ డూ ఎనీథింగ్. సరే, ఏమొస్తుంది మనకి దేవుని సేవ చేస్తే? ఏమొస్తుంది? దేవుని సేవ చేస్తే ఏమొస్తుంది? అవునన్నా మీరు చెప్తున్నారన్నా, దేవుని సేవ చేయాలని చెప్పేసి మనం దేవునికి, మన యొక్క యవన ప్రాయంలో దేవుని యొక్క సేవ చేయాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా. వాట్ ఈస్ ద బెనిఫిట్ అన్నా? వాట్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ గాడ్? వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ బెనిఫిట్ అని చెప్పేసి అంటారేమో. కొన్నిసార్లు దేవుని యొక్క సేవ చేయటమే దేవుడు మనకిచ్చే బెనిఫిట్. దేవుని స్తోత్రం కలిగినగా. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి. దేవుని యొక్క సేవ చేస్తే నాకు అది వస్తుంది, దేవుని యొక్క సేవ చేస్తే నాకు ఆశీర్వాదం వస్తుంది, దేవుని యొక్క సేవ చేసి దేవుడు నన్ను ఈ విధంగా బ్లెస్ చేస్తారని చెప్పేసి బ్లెస్సింగ్స్ కోసం చాలా మంది యూత్ పరిగెడుతున్నారు. బ్లెస్సింగ్స్, దే ఆర్ రన్నింగ్ ఫర్ బ్లెస్సింగ్స్, దే ఆర్ ఆఫ్టర్ ఫర్ బ్లెస్సింగ్స్, దే ఆర్ రన్నింగ్ ఫర్ బ్లెస్సింగ్స్. బట్ డూ యూ నో వన్ థింగ్, డియర్ యూత్, వర్కింగ్ ఫర్ గాడ్స్ కమ్యూనిటీ ఈస్ ద గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ గాడ్, ఫ్రమ్ గాడ్. దేవుని యొక్క కమ్యూనిటీకి, దేవుని యొక్క సంఘానికి వర్క్ చేయటమే దేవుడు మీకు ఇచ్చే బ్లెస్సింగ్. దానికి మించిన బ్లెస్సింగ్ లేదు. జకరియా ఏం చేస్తున్నాడు? యేసుప్రభువు వారు పుట్టే టైంకి ఏం చేస్తున్నాడు జకరియా? చెప్పండి. జకరియా ఏం చేస్తాడు? వాట్ ఈస్ డూయింగ్ అట్ ద బర్త్ టైమ్ ఆఫ్ జీసస్? యేసుప్రభువు పుట్టే టైంకి జకరియా ఏం చేస్తున్నాడు? ఏడు వర్క్ చేస్తున్నాడు? దేవుని యొక్క సన్నిధిలో పరిచయం చేస్తున్నాడు. యాజకుడుగా ఉన్నాడు. ఎస్, యాజకత్వం దేవుని యొక్క సన్నిధిలో పరిచయం చేస్తున్నాడు అతను. ఎంత అద్భుతమైనటువంటి కార్యం అండి. తర్వాత సమూయేలు గ్రంథంలో ఒక మాట ఏముంటదంటే, సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం, అంటే మొదటి సమూయేలు 17వ అధ్యాయము 25. ఒక్క నిమిషం. ఓకే, నేను చదువుతాను. సమూయేలు మొదటి గ్రంథము 17:25. 17:25.
17:25 ఇక్కడ ఏముందంటే, ఇశ్రాయేలీయులలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటగా వాడు బయలుదేరి ఉన్నాడు. వారిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులను స్వతంత్రులుగా చేయుననగా అనుంది. సౌలు రాజు ఏమంటున్నాడు అంటే, తన ఇశ్రాయేలు ప్రజల మీదకి ఒక శత్రు వస్తున్నాడు. గొలియాతు అతని పేరు, ఫిలిష్తీయుడు, ఆజానుబాహుడు. ఓ, వాడి ఈటే, వాడి యొక్క ఖడ్గము, వాడి కిరీటము చాలా పెద్ద పెద్ద భారీ ఎత్తున ఉంటాయన్నమాట. గొలియాతు వాడిని పడగొడితే, వాడిని జయిస్తే ఏమంటున్నాడు ఇక్కడ? 3 సంక్షేమ పథకాలు చెప్తున్నాడు ఇక్కడ, బెనిఫిట్స్. రాజకీయ నాయకులు అంటారు కదా, మీరు మాకు ఓటేస్తే మేము మీకు ఉచిత కరెంట్ ఇస్తాము, మీకు ఉచిత బస్ ఇస్తాము, లేకపోతే మీకు అది కట్టిస్తాము, ఇది కట్టిస్తాము అని చెప్పేసి ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు ప్రకటిస్తారు కదా ఈ రాజకీయ నాయకులు ఓట్ల ఎలక్షన్స్ ముందు. అఫ్ కోర్స్ ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు గద్దెనెక్కిన తర్వాత ఏం పట్టించుకోవాలనుకోండి, అది వేరే విషయం మనకు తెలుసు. సో 3 రకాలైనటువంటి సంక్షేమ పథకాలు సౌలు చూపిస్తున్నాడు గొలియాతును కొట్టినటువంటి వ్యక్తికి. ఒకటి, ధనాన్ని ఇస్తాను అంటున్నాడు, అంటే బహుగా ఐశ్వర్యం కలిగజేస్తాను, ఐ విల్ మేక్ హిమ్ రిచ్. రెండోది, నా కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తాను అంటున్నాడు. మూడోది, ఎల్లప్పుడూ కూడా వాడు పన్నులు, వారి ఇంటి వారు ఎవరు కూడా పన్నులు చెల్లించే అవకాశం లేకుండా ఐ విల్ మేక్ దెమ్ ఫ్రీ ఫ్రమ్ ట్యాక్స్. ఇప్పుడు గొలియాతును కొట్టడానికి ఎవరు వెళ్ళారు? దావీదు వెళ్ళాడు కదా. దావీదు ఎందుకు వెళ్ళాడు? దావీదుకి తెలీదా? దావీదుకి తెలీదా? తెలుసు, అక్కడ ఉంటుంది, మీరు వాక్యలు చూసుకుంటే ఇవన్నీ దావీదు తెలుసుకుంటాడు. అంటే గొలియాతును కొట్టే ముందే రాజు ప్రకటించిన సంక్షేమ పథకాలు 3 కూడా దావీదు వింటాడు, బాలుడు. కానీ దావీదు ఈ సంక్షేమ పథకాల కోసం, ఈ బెనిఫిట్స్ కోసం గొలియాతును కొట్టలేదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ఎవరన్నా. దావీదు గొలియాతును కొట్టిన తర్వాత కూడా వాడి తల నరికి సౌలు దగ్గరికి వెళ్ళి, సౌలా, ఇదిగో నీవు ప్రకటించిన సంక్షేమ పథకాలు నాకు ఇవ్వు, ఇదిగో గొలియాతు తల, నీవు మాట ఇచ్చినట్టే ధనాన్ని ఇస్తానన్నావు, నాకు ఇవ్వు, ఐశ్వర్యాన్ని కలుగజేస్తానన్నావు, నాకు ఇవ్వు, ధనాన్ని ఇవ్వు, నేను ఐశ్వర్యంతో చేయనన్ను, నీ కుమార్తెని నాకు ఇచ్చి పెళ్లి చేయి, ఎల్లప్పుడూ నా యొక్క ఇంటి వారందరూ కూడా ట్యాక్స్ కట్టకుండా నాకు ఫ్రీ చేయి అని చెప్పేసి ఈ 3 పథకాలని సౌలు దగ్గరికి వెళ్ళి దావీదు అడిగాడేమో. ఒక్కసారి మీరు బైబిల్ చూడండి. అడిగాడా? అడిగాడా? చెప్తారు ఎవరన్నా? అడిగాడా? లేదండి. అమ్మా లేదు. లేదు. ఎందుకని? he can worthy to ask these all benefits. అన్ని అడగటానికి అర్హుడే. కానీ అభిషేకించబడినటువంటి ఇశ్రాయేలీయులను తృణీకరించడానికి, అవమానించడానికి, జీవము గల దేవుణ్ణి దూషించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అన్నాడు ఒకే ఒక మాట. దేవుని అంటే కోపొచ్చింది, తన ప్రజలంటే కోపొచ్చింది దావీదుకి. అందుకని వెళ్ళి కొట్టాడు తప్ప సంక్షేమ పథకాల కోసం కాదు. సో డియర్ యూత్, నేను చెప్పేది ఏంటంటే ఈ పాయింట్ లో నాకు ఏదో దేవుడు ఇస్తాడు, నాకు దేవుడు ఏదో బెనిఫిట్ కలగజేస్తాడు అని చెప్పేసి భౌతికమైన ఆశీర్వాదాల కోసమో, భౌతికమైనటువంటి అవసరతల కోసమో, భౌతికమైనటువంటి దీవెనల కోసమో దేవుని యొక్క సేవ చేయాల్సిన అవసరం లేదు. మనకు దావీదు భక్తుడే గొప్ప నిదర్శనం. అయితే దేవుడు మనకు భౌతికమైన ఆశీర్వాదాలు ఇవ్వడా, అడగకూడదా అంటే అడగచ్చు. దేవుడు ఇచ్చేవాడే. We can ask God for our knowledge when we are trying to write exams, when we are preparing exams, we have to pray for God's knowledge. ఆయన జ్ఞానాన్ని మనకి ఇవ్వమని చెప్పేసి దేవుని మనం ప్రార్థించవచ్చు. మనకి ఇల్లు కట్టుకోవడానికి డబ్బు కావాలి, మనం దేవుని ప్రార్థించవచ్చు. మనం చదువు అయిపోయిన తర్వాత జాబ్కి మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, మన జ్ఞానం కోసం దేవుని అన్ని ఓకే, కానీ వీటి కోసం మాత్రమే కాదు. కానీ
ముఖ్యంగా దేవుని సేవ అనేది మనం చేసుకుంటూ వెళితే దేవుడు మెచ్చుకొని, అరే నా కుమారుడు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాడు కాబట్టి వీడి అవసరతలు నేను తీర్చాలని చెప్పేసి దేవుడు ఆటోమేటిక్ గా మన అవసరాలు తీరుస్తాడు. ఆయన పని మీరు చేయండి అర్రా, దేవుడు తర్వాత మీకు ఆ వనరులు ఇస్తాడు. ఆ వనరులు, ఆ యొక్క రీసోర్సెస్ అన్ని కూడా దేవుడు మీకు ఇస్తాడులే, కానీ ఫస్ట్ మీరు పని చేసుకుంటూ పోండి. బెనిఫిట్ చూసి పని చేయొద్దు. డోంట్ లుక్ అట్ బెనిఫిట్స్, డోంట్ లుక్ అట్ సంక్షేమ పథకాలు. నో, వీటిని చూసి మీరు పని చేయొద్దు. వీటిని ప్రక్కన పెట్టండి, వీటిని మర్చిపోండి. ఫస్ట్ యూ లుక్ టు ద లార్డ్. వాట్ మై పర్సనల్ కాంట్రిబ్యూషన్ ఫర్ గాడ్స్ కింగ్డమ్, వాట్ ఈస్ మై ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ ఫర్ ద కరెంట్ చర్చ్ అని చెప్పేసి మీ వ్యక్తిగత సమర్పణ జీవితంలో ఏదో ఒక మంచి టార్గెట్ పెట్టుకుని దాన్ని పని చేయండి, దానికి రీచ్ మీరు అచీవ్ చేయండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. మీకు కూడా ఒక ఆత్మసంతృప్తి ఉంటది. ఏంటి? ఓకే, నేను యవ్వనంలో ఉన్నప్పుడు దేవుని యొక్క సేవలు ఇది చేశాను అని చెప్పేసి 70 సంవత్సరాల తర్వాత మీరు ఈజీ చైర్లోకి వచ్చి ఇలాగ ఆలోచించుకుంటూ ఉంటారు అనమాట. 70 సంవత్సరాల తర్వాత, 80 సంవత్సరాల తర్వాత మీ పళ్ళు ఊడిపోయి, మీ మోకాళ్ళ నొప్పులతో మీ శరీరం కృషించిపోయిన తర్వాత, మీ చెవులు పని చేయకపోయిన తర్వాత, మీ మైండ్ సరిగ్గా పని చేయకపోయిన తర్వాత, ఇలాగ మీరు మరణానికి అతి దగ్గరగా ఉన్నటువంటి సమయంలో ఒకసారి మీరు వెనక్కి బ్యాక్ సైడ్ మీరు ఒకసారి మీ యవ్వనాన్ని చూసుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు సంతోషిస్తారు. ఎస్, ఐ డిడ్ లాట్ ఆఫ్ వర్క్ వెన్ ఐ వాజ్ ఇన్ యూత్. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు గొప్ప పని చేశాను కాబట్టి ఇప్పుడు హాయిగా ఉంటానని చెప్పేసి ఆత్మసంతృప్తి అంటే ఏంటో అప్పుడు మీరు టేస్ట్ చేస్తారు. కీప్ సమ్ మెమోరీస్. యవనంలో దేవుని యొక్క సేవ చేసిన తర్వాత, మీరు ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత మననం చేసుకోవటానికి, గుర్తు చేసుకోవడానికి దేవుని యొక్క సేవలో మీరు ఏదైనా ఒకటి అచీవ్ చేసుకుని దాన్ని సంపూర్ణం చేయండి. అదొక స్వీట్ మెమొరీ మీకు. ఇప్పుడు మీరు అడగవచ్చు, అన్న మీ ఇన్ని విషయాలు చెప్తున్నారని మీరు, మీ అన్ని విషయాలు చెప్తున్నారు, ఏది మరి మీరేంటన్నా, మరి యవనంలో ఉన్నారా, మీరు అంకులా, అబ్బాయా, మొత్తం మీద మరి ఇప్పుడు మీరు ఏం చేశారని చెప్పేసి మీరు అడగవచ్చు నన్ను. ఆల్రెడీ తమ్ముడు మీకు చెప్పాడు ఇక్కడ. ఏంటి దాంట్లో నేను ఇందాక చూశాను. ఏమండి, ఏంటిది? గెస్ట్ స్పీకర్ సురేష్ బాబు పురుడిగడ్డ తెలంగాణ రత్న అవార్డు. ఈ తెలంగాణ రత్న అవార్డు పొందటానికి హిందూ రికగ్నైజ్డ్ సొసైటీస్ 3 సొసైటీస్ కంబైన్డ్ గా అయ్యి నాకు ఈ తెలంగాణ అవార్డు ఇవ్వడానికి నేను చేసిన పని ఏంటి? ఐ హ్యావ్ contributed my work as a 4 books to the current church, current generation. దాదాపు కొన్ని సంవత్సరాల పాటు పరిశోధన చేసి, కొన్ని గ్రంథాలు చదివి, దాదాపు ఒక 12 పుస్తకాలు చదివి, ఒక 1000 పుస్తకాలు లేదా 800 పుస్తకాలు కోట్ చేసి కొన్ని పుస్తకాలు రాశాను నేను. ఇన్ని పుస్తకాలు నేను చదివాను. ఒక్కోటి ఎంత లా ఉంటది. నా దగ్గర ఉన్న చాలా బుక్స్ యాక్చువల్ గా ఇప్పుడు మీకు ఈ కాదు బుక్స్, ఇంకా వేరే రూమ్ లో ఉన్నాయి. నాది ఇది పర్సనల్ ఆఫీస్ రూమ్. ఇవి కాదు బుక్స్, అసలు దీనికంటే భిన్నంగా ఇంత లా ఉంటాయి బుక్స్. అవి కూడా ఉన్నాయి వేరే చోట. ఇక్కడ రూమ్ సరిపోకనే ఇక్కడ పెట్టుకున్నా, జస్ట్ మామూలుగా అంతే. సో అన్ని పుస్తకాలు చదివి దేవుని యొక్క సేవ కోసం నేను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి పరిశోధనాత్మక గ్రంథాలు. భారతదేశంలో ఒకప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి, మిషనరీస్ వచ్చిన తర్వాత వాళ్ళు దేవుని యొక్క ప్రేమను బట్టి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దగలిగారు మన ఇండియన్ హిస్టరీని అని చెప్పేసి ఆ దిశగా నేను పరిశోధన చేసి 4 పుస్తకాలు, పెద్ద పుస్తకాలు, మంచి పుస్తకాలు రాయగలిగాను. 2 పుస్తకాలు పెద్దవి, 2 పుస్తకాలు చిన్నవి. అలా రాస్తే నాకు తెలంగాణ రత్న అవార్డు వచ్చింది. ఇప్పుడు ఈ పుస్తకాలను చూసి మురిసిపోతూ, ఈ తెలంగాణ రత్న అవార్డుని మురిసిపోతూ నేను హ్యాపీగా నా కాలాన్ని వెళ్ళదీసి 80 సంవత్సరాల తర్వాత హ్యాపీగా ఉండొచ్చు నేను. ఎందుకంటే నేను ఈ యవనంలో వర్క్ చేశాను కాబట్టి. ఇదే నేను మీకు చెప్తున్నా ప్రాక్టికల్ గా. వాక్యంలో నుంచి కేవలం మాత్రం మాట్లాడడం కాదు, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దట్ గివ్స్ మోర్ ఎఫెక్టివ్ అపాన్ అదర్స్. అది వేరే వాళ్ళ మీద చాలా గొప్ప ప్రభావం చూపిస్తుంది. వాక్యం ప్రిపేర్ అయ్యి మీరు చెప్పండి అని చెప్పేసి అంటే 4 మాటలు మీరు చెప్పగలరండ్రా, మీరు కూడా చెప్పగలరు వాక్యాన్ని ప్రిపేర్ అయ్యి చెప్పమంటేనే. బట్ వాట్ ఈస్ అబౌట్ యువర్ పర్సనల్ వర్క్, వాట్ ఈస్ అబౌట్
యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్, వాట్ యు హ్యావ్ డన్, వాట్ ఈస్ యువర్ పర్సనల్ కాంట్రిబ్యూషన్, వాట్ యు హ్యావ్ అచీవ్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చెప్పకుండా నువ్వు వాక్యం చెబుతూ ఉంటే అది అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. అంత ఎఫెక్ట్ గా ఉండదు ఎదుటి వాళ్ళు. సో ప్రతి ఒక్క యూత్ సిస్టర్ ని బ్రదర్ ని కూడా నేను ఎంకరేజ్ చేసేది ఏంటి అంటే, దిస్ ఈజ్ యువర్ టైం, దిస్ ఈజ్ యువర్ టైం. సో కీప్ ఆన్ గోయింగ్ అండ్ కీప్ ఆన్ డూయింగ్ గాడ్స్ వర్క్. ఏదైనా మీరు మంచి సాలిడ్ టాపిక్ మీద మీరు రీసెర్చ్ చేయండి, దాని మీద మీరు రాయండి మీకు జ్ఞానం ఉంటే. ఎవరికి అప్పుడప్పుడు జ్ఞానం రాదు, మీరు ఉన్నటువంటి మీకు ఎబిలిటీని షైన్ చేసుకోవడమే. సో ఆ విధముగా నేను నా యొక్క ఈ యూత్ సమయంలో నేను ఈ విధముగా వెళ్తూ ఉండటం జరుగుతూ ఉంది. తర్వాత ఇంకా మనం చూసుకుంటూ పోతే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక యవనస్తుడు వస్తాడు. ఈ రోజు మన యొక్క యూత్ మీటింగ్ లో దాదాపు అన్ని యవనస్తుల గురించి మనం ఆడుకుంటున్నాం. ఆదాము యవనస్తుడేనండోయ్. ఆదాముని దేవుడు ఏదో పసిపిల్లలా చేయలేదు, లేకపోతే ముసలోళ్ళగా చేయలేదు. ఆదాముని దేవుడు యవనంలో ఉన్నటువంటి పరిస్థితిలో యవనముగా ఉన్నప్పుడే, అంటే అతను క్రియేట్ చేయడమే యవనంగా క్రియేట్ చేశాడేమో అనేది నా కాన్సెప్ట్. ఎనివే, ధనవంతుడు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు పరువు ప్రతిష్టలు కలిగినటువంటి ధనవంతుడు ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడు ఏమండి? అతను ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి మోకరించి ఏం చేస్తున్నాడు అంటే, యేసయ్యా నిత్య జీవం పొందటానికి నేను ఏమి చెయ్యాలి అన్నట్టు అడుగుతున్నాడు. అడుగుతున్నటువంటి సమయంలో అతను ఏం చేస్తున్నాడు? మోకరించాడు. ఫస్ట్ పొలైట్నెస్ అంటే వినయము, విధేయత. చాలా భారం ఉంది మనసులో, ఏదో సంపాదించాలి, ఏదో చెయ్యాలి, ఏదో ఒక కార్యం అని చెప్పేసి అతనికి ఆ యొక్క యవ్వన రక్తం ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి అని చెప్పేసి అనుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఆ యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నాడు? ప్రభువా, నిత్య జీవం వారసుని అవడానికి నేను ఏం చేయాలి నాయనా అన్నట్టు అడుగుతున్నాడు. కరెక్టే. ఇక్కడ పాయింట్ ఏంటంటే, he came with right question. He came with right question. He came to right person. అర్థమైందా? He came with right question and also he came to right person. He asked right question to the right person. He got right answer. He asked right question to the right person. He got right answer, but he took wrong decision. మళ్ళీ చెప్పనా? మళ్ళీ చెప్తా. ఈ పాయింట్ మీకు అర్థం కాకపోతే సబ్జెక్ట్ అర్థం కాదు. ఇది నేను మళ్ళీ చెప్తా, కావాలంటే. అర్థం కాలేదంటే మళ్ళీ చెప్తా. ఐ కెన్ రిపీట్ ఇట్ అంటిల్ యూ అండర్స్టాండ్. ఓకే? యవనస్తుడు యేసు ప్రభు దగ్గర మోకరించాడు కదా, ఆ కాన్సెప్ట్ భక్తులు ఏం రాస్తారంటే, కామెంటేటర్స్, మేధావులు ఏం రాస్తారంటే, he came to right person, right question. He came with right question. అంటే సరైన ప్రశ్నతోనే వచ్చాడు. He came to right person. ఆయన ఆ వ్యక్తి కరెక్ట్ పర్సన్ దగ్గరికి, అంటే ఆన్సర్ చెప్పే వ్యక్తి దగ్గరికి వచ్చాడు. He asked right question, right person. అతను కరెక్ట్ ప్రశ్నే అడగాల్సిన వ్యక్తిని అడిగాడు. He got right answer. ఆన్సర్ పొందటం కూడా మంచి కరెక్ట్ ప్రాపర్ అప్రోప్రియేట్ ఆన్సర్ పొందాడు. కానీ తర్వాత ఏమైంది? లాస్ట్ కి ఏమైందండి? he took wrong decision. డియర్ ఫ్రెండ్స్, ఈ సాయంకాల సమయంలో ఏమంటున్నాడు దేవుడు అంటే, ఈ రోజుల్లో యవనస్తుల్లో చాలా షార్ప్ బ్రెయిన్, షార్ప్ మైండ్, షార్ప్ మెంటాలిటీతో వాళ్ళు మంచి ఉద్రేకపూర్వకంగా పనిచేస్తూ ఉంటారు, ఉద్రేకపూర్వకంగా పనిచేస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే అన్ని పొందుకున్న తర్వాత రైట్ డిసిషన్ తీసుకునే విషయంలో ఫెయిల్ అయిపోతారు ఈ అంశాల.
పొందుకుంటారు ఆన్సర్స్, పొందుకుంటారు జవాబులు, పొందుకుంటారు ప్రతిఫలాలు, పొందుకుంటారు మంచి పాయింట్స్. బట్ వాట్ ఈస్ ద యూస్? జ్ఞానం పొందుకుని ఏంటి? ఏం చేస్తున్నారు మీరు టైంని? రాంగ్ అంటే యూటర్న్ తీసుకుంటాం మళ్ళీ వెనక్కి. విల్ యూ టేక్ రాంగ్ డిసిషన్? ఆల్దో యూ గాట్ ఆల్ ద థింగ్స్ ఇన్ రైట్ వే, అన్ని రైట్ వేలో నువ్వు అన్ని కూడా తీసుకున్న తర్వాత వాటిని అనుసరించే విషయం వచ్చేటప్పటికి అన్ని వదిలిపెట్టేసి మళ్ళీ ఈ యవనస్తులాగా రాంగ్ డిసిషన్ తీసుకుంటావా? ఒకటి ప్రభు అని అంటారు, నీకు ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యాన్ని సిరి సంపదలు అన్నింటిని కూడా పేదవాళ్ళకి ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు అని చెప్పేసి అంటే ఒక్కసారిగా అతను చిన్నబుచ్చుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. అమ్మో, ఇంత సంపాదించుకున్నాను ఇదంతా కూడా పేదలకు ఇచ్చేయాలా అమ్మో అని చెప్పేసి భయపడిపోయి. అంటే యాక్చువల్ గా ఇక్కడ పాయింట్ ఏంటంటే, సమస్తాన్ని విడిచిపెట్టేసి నీకున్నదంతా ఇచ్చేసి నన్ను ఒంటరిగా రక్తహస్తాలతో వెంబడించు అని కూడా కాదంట. యాక్చువల్ గా ఒక పరీక్ష పెడుతున్నాడు ప్రభువారు. సమస్తాన్ని విడిచిపెట్టాయి అంటే మొత్తం అన్ని కూడా ఇచ్చేసి రక్తహస్తాలతో ఖాళీ చేతులతో నన్ను వెంబడించు అని కాదు. అక్కడ దేవుణ్ణి వెంబడించే వాళ్ళందరూ కూడా లోకములో నుంచి తమ యొక్క దృష్టిని దేవుని మరల్చాలి. ధనం మీద ఉన్నటువంటి దృష్టి దేవుని మీద మరల్చాలి. తిండి మీద ఉన్నటువంటి దృష్టి దేవుని మీద మరల్చాలి. ఆ విధంగా యవనస్తులకి ఎవరెవరి మీద అయితే దృష్టి ఉంటుందో ఆ దృష్టిని అంతా కూడా మళ్లించి దేవుని మీదకి పెట్టాలి అన్న ఉద్దేశంతో ప్రభు అని చెబుతున్న మాటే తప్ప నిజంగా కూడా అన్ని కూడా సమస్తాన్ని పేదలకు ఇచ్చేయి అని కూడా కాదు. కాబట్టి ఈ యవనస్తులాగా ఉంటున్నామేమో మనం. దేవుడు అనేక సార్లు మనకి మార్గం చూపుతూ రైట్ వేలో మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఒకవేళ వీటన్నిటిని కూడా తృణీకరించి తిరస్కరించి రాంగ్ వేలో వెళ్తున్నామేమో. నేను అదే చెప్పా ఇంతకు ముందు, చేసేది ఏమైనా అచీవ్ చేస్తే, మంచి పని చేస్తే ఇదే సమయం నిలబడతారు లైఫ్ లో. ఈ టైంలో మీరు చెడ్డ పనులు గనక, చెడ్డ కార్యాలు చేస్తే మీ యొక్క లైఫ్ ని కోల్పోయే పరిస్థితి కూడా ఇదే టైం యాక్చువల్ గా. దట్ మీన్స్ youth is very useful for doing good things, and also youth is very dangerous for doing bad things. ఈ యవనం అనేది మంచి చేస్తే మంచి కార్యాలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది, మంచి సత్ఫలితాలు మంచి ప్రతిఫలాలు ఇస్తుంది. అలా కాకుండా చెడ్డ పనులు చేస్తే ఏమండి చెడ్డ ప్రతిఫలాలు కూడా ఇచ్చే విధముగా ఈ యూత్ ఉంటది. అంటే ఈ యవనం టైం. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ డియర్ యూత్ పీపుల్. తర్వాత ఈ మధ్యన మనం ఏమండి బెట్టింగ్ యాప్ అనే కాన్సెప్ట్ చూస్తున్నాం. వీఆర్ లుకింగ్ యాజ్ ఏ బెట్టింగ్ యాప్స్, డబ్బులు పెట్టడం. అసలు ఎంత భయంకరం అంటే, కొంతమంది జీవితంలో ఏదో సాధించాలి, జీవితంలో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కువ సంపాదించాలి అనే ఒక దుగ్ధ, ఒక ఆశ, ఒక తీవ్రమైనటువంటి వాంఛతో యూత్ బయట రాంగ్ వేలో వెళ్తున్నారు. రాంగ్ వేలో వెళ్తారు. దే ఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ వే. లైక్ బెట్టింగ్. క్రికెట్ లో 10,000 ఏంట్రా ఈరోజు మ్యాచ్ ఏంటి? పాకిస్తాన్. ఏంట్రా మామా, పాకిస్తాన్ కి ఇండియాకి మ్యాచ్ రా మామా, చలో కాయ రాజాకాయ 10,000 రా మామా. ఏంది ఇది? వీడు 10,000 పెడతాడు, ఒకసారి నెగ్గుతాడు, మళ్ళా ఒకసారి వస్తుందేమో అని చెప్పేసి 20,000 కాస్తాడు, ఉన్నది మొత్తం పోదు. అంత అవసరమా? అంటే కాయ కష్టం లేకుండా, కష్టపడకుండా, చెమటోర్చకుండా, నిజాయితీగా కాకుండా, ప్రాపర్ వేలో కాకుండా అడ్డదారిలో డబ్బులు సంపాదించే పథకమా? దీన్ని బైబిల్ జోదం అని చెప్తుంది. అంటే బైబిల్లో జోదము అనే వర్డ్ లాంటివి లేకపోయినా సేమ్ లైక్ ఇలాగే అనవసరమైనటువంటి వేలో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించడం,
ఇది తగ్గించుకోవాలి, ఇది తగ్గించుకోవడం కాదు, ఇది కట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ అండి. యవనస్తుల్లో ఈ రోజుల్లో ఇది బాగా ఉంది. దేవుడు చక్కగా జ్ఞానయుక్తంగా మీరు డబ్బులు సంపాదించంటారా అని చెప్పేసి చదువుకోమని చెప్పేసి అంటే చదువుకుంటూ వీళ్ళు బట్టలు కాయటం, పేపర్లో కానీ లేకపోతే టీవీల్లో కానీ మీరు ఈ న్యూస్ లో చూస్తే ఇలాంటి బెట్టింగ్ యాప్లకి డబ్బులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఊరి పెట్టుకుని చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. దేవుడు ఇలాంటి తప్పుడు మార్గములో డబ్బు సంపాదించే పరిస్థితిని ఎప్పుడు కూడా మెచ్చడు. He could not love it. He could not love it. He could not like it. He completely hates it. He rejects it. ఆయన తిరస్కరిస్తాడు, ఆయన ఒప్పుకోడు, వీటిని ఆయన హేయమైనటువంటి కార్యాలుగా చూస్తాడు. పౌలు ఏం చేశాడు? తేరాలు కొట్టుకుంటూ జీవించాడు. శిష్యులు ఏం చేశారు? వాళ్ళు చేపలు పట్టుకుంటూ జాలర్లుగా వ్యాపారం చేసుకుంటూ జీవించారు. వ్యాపారం చేసుకునే విషయం మంచిదే, మళ్ళీని వ్యాపారం చెయ్యాలి ప్రాపర్ గా. వ్యాపారం అనేది మనకు లాభదాయకంగా ఉంటది కాబట్టి మంచిదే. నేను కూడా వ్యాపారం చేస్తున్నా, పుస్తకాలు అమ్ముతూ. నేను రాసిన పుస్తకాలు నా వ్యాపారం. ఆ పుస్తకాల కోసం నేను ఎంత కష్టపడ్డానో. ఒక్కో పుస్తకం 350 రూపాయలు, ఇంకో పుస్తకం 150 రూపాయలు, ఇంకో పుస్తకం 350 రూపాయలు, ఇంకో పుస్తకం 750 రూపాయలు, ఇంకో పుస్తకం 650 రూపాయలు, ఇంకో పుస్తకం 50 రూపాయలే. ఇలాగ నా దగ్గర రకరకాల పుస్తకాలు, నేను రాసిన పుస్తకాలు ఉన్నాయి. నేను బయట నుంచి తక్కువ రేటుకు తీసుకొచ్చి ఏదో ₹1, ₹2 ఎక్కువ డబ్బులకి అమ్ముకుంటున్నాను, ఎందుకంటే లాభం రావాలి కాబట్టి. సో ఈ విధంగా వ్యాపారం చేయడం తప్పు కాదు, చేయాలి వ్యాపారం ఇన్ ప్రాపర్ వేలో చేయాలి. అలా కాకుండా కాయరాజా కాయ అని చెప్పేసి ఈ రోజుల్లో బెట్టింగ్ యాప్ల్లో యవనస్తులు చాలా మంది ఆ యొక్క మాయలో పడిపోయి వాళ్ళ యొక్క ధనాన్ని కోల్పోవటం మాత్రమే కాకుండా వాళ్ళ కెరీర్ ని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. దయచేసి మన టీములో మన గ్రూపులో అలాంటి వారు ఎవరైనా లేకపోయినా ఈ కార్యాలు చేసే వాళ్ళు మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి ఈ మాట, చెయ్యొద్దు అని చెప్పేసి. అలాంటి ఊపిలో పడిపోతున్నటువంటి వారిని మీరు బయటకు తీసుకురండి. ఎందుకంటే దేవుడు ఇలాంటివి హేయమైనటువంటి కార్యాలుగా చూస్తాడు. ఇలాంటివి దేవుడు వ్యతిరేకమైనటువంటి కార్యాలుగా చూస్తాడు. ఎప్పుడు కూడా దేవుని దగ్గర మనం ప్రాపర్ గా మనం వర్క్ చేసేటట్టు ఉండాలి తప్ప ఏ విధముగాను కూడా మనం అన్యాయంగాను ఒకరి దగ్గర చెడ్డ మార్గంలో సంపాదించే వారుగా మనం ఉండకుండా మనం జాగ్రత్త పడి బైబిల్ వాక్యము మనకు నేర్పిస్తున్న విధముగా, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి విధముగా నిజాయితీగా మనం పనిచేసి డబ్బులు సంపాదించి మన కుటుంబాన్ని పోషించుకోవాలి. అవసరమైతే లేని వారికి ఇవ్వాలి, మనం వెళ్ళే సంఘానికి కానుకలు ఇవ్వాలి. లేకపోతే అంతగా డబ్బులు ఎక్కువైపోయి అనుకోండి, హోమ్కి ఇవ్వాలి. ఆ విధముగా మనం జ్ఞానయుక్తంగా తెలివితేటలతో సంపాదించినటువంటి డబ్బుని దేవుని యొక్క పేరు మీద దేవుని యొక్క సంఘానికి ఇవ్వాలంటే బోల్డ్ అని మార్గాలు ఉన్నాయి. ఓకే, తర్వాత వాట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ గాడ్? వాట్ ఈస్ గాడ్స్ మినిస్ట్రీ? దేవుని యొక్క సేవ అంటే ఏంటి? ఈ పాయింట్ కూడా చాలా మందికి అర్థం కావట్లే. దేవుని సేవ అంటే ఒక సంఘాన్ని స్థాపించి, దేవుని యొక్క పని అంటే ఒక చర్చిని స్థాపించి సంఘాన్ని పెంచి పోషించడం, ఆదివారం ఆరాధన జరపడం, పాస్టర్ లాంటి పని చేయటం అనేది దేవుని సేవ అని అనుకుంటున్నారు. అది మాత్రమే కాదు. దేవుని సేవ అంటే ఏంటో తెలుసా అండి? మీరు ఉద్యోగాల్లో ఉంటూనే మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో అది కూడా ఒక రకమైనటువంటి దేవుని సేవ, దేవుని స్తోత్రం కలిగినగా. సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్, if you are working as a sister in the hospital, if you are working as a police officer in your community, if you are working as a master in your school, that also God's work. ఎందుకు తెలుసా? సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు సిస్టర్ గా వర్క్ చేస్తున్నటువంటి సమయంలో హాస్పిటల్లో వాళ్ళకి
మీరు సేవ చేయటము ద్వారా వారికి సువార్త ప్రకటించవచ్చు. వారికి గాయాలు కడగటం ద్వారా, వారికి డ్రెస్సింగ్ చేయటం ద్వారా మీరు మీ యొక్క జీవితం అంటే ఏంటో వాళ్ళకి రిఫ్లెక్ట్ చేసి వాళ్ళకి దేవుని యొక్క వాక్యం ప్రకటించి ఆదరణతో కూడినటువంటి మాటలు చెప్పడం ద్వారా మీరు కూడా వాక్యం ప్రకటించిన వారు అవుతారు. మీరు కూడా సువార్త సేవ చేసిన వారు అవుతారు. అదే దేవుని యొక్క సంఘ సేవ అంటే. నువ్వు లాయర్ చదవవు. లాయర్ చదివినప్పుడు గొప్ప గొప్ప కేసులు వాదిస్తావు. కానీ ఎవరైనా పేదలు అన్యాయంలో కేసులు ఇరుక్కున్నప్పుడు ఫీజు లేకుండా నువ్వు వాళ్ళ తరపున కేసు నెగ్గావు అనుకో, వాళ్ళకి న్యాయం చేకూరుస్తావు. అది దేవుని యొక్క సేవ లాంటిది. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఈ చిన్న చిన్న పాయింట్ తెలుస్తుంది చాలా మందికి. చిన్న చిన్న పాయింట్ ఇవి కూడా దేవుని సేవకు సంబంధించిన నిర్మాణాత్మకమైనటువంటి పనులు ఇవన్నీ కూడా. దేవుని సేవ అంటే ఒక పాస్టర్ గా ఒక చర్చి కట్టి సంఘాన్ని పోషించడం కాదు దేవుని సేవ అంటే. అది మాత్రమే కాదు. నువ్వు డాక్టర్ అయి ఉన్నావా, రోగులకి పేషెంట్స్ కి నువ్వు వైద్యం చేస్తూ నీ సాక్ష్యం చెప్పు, వాక్యం చెప్పు. ఆ వర్క్లో ఇది కూడా చెప్పాయి. ఇది దేవుని సేవ కాదని చెప్తారు ఎవరన్నా? సో ఈ విధముగా మీ కెరీర్ లో మీ యొక్క వర్క్ చేసుకుంటూ దేవుని సేవ చేయొచ్చమ్మా. మీ వర్క్ లో మీరు బిజీగా ఉంటేనే మీ వర్క్ లోనే దేవుని సేవ చేసేయచ్చు. హోటల్ మేనేజ్మెంట్ ఉంది సపోజ్, మీరు హోటల్ నడుపుతూ ఉన్నారు. మీ దగ్గరకు వచ్చే కస్టమర్లకి మీరు అది ఇది వండి పడితే చక్కగా హోటల్ నడుపుతూ వాకింగ్ చెప్పండి శుభ్రంగా. కాబట్టి దేవుని యొక్క సేవ చేయాలి, దేవుని యొక్క పని చేయాలి అంటే మనసు ఉంటే మార్గం ఉంటది అన్నట్టు చాలా రకాలుగా మనం దేవునికి సేవ చేయొచ్చు. ఏంటి, మన యొక్క సెక్యులర్ జాబ్ చేసుకుంటూనే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే తప్పని చెప్పేసి నేను అంటం లేదు డియర్ ఫ్రెండ్స్. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. ప్రత్యేకించి కొంతమంది దేవుని యొక్క పిలుపు లేకపోయినా కూడా, దేవుడు ప్రత్యక్షంగా పిలవకపోయినా కూడా వారికి ఉన్నటువంటి అత్యుత్సాహాన్ని బట్టి జాబ్ రిజైన్ చేసి ప్రభు సేవలకు వచ్చేస్తారు. వాళ్ళు ఎవరెవరు తెలుసా అండి? మంచి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు తెలుసా అండి? మంచి గవర్నమెంట్ వృత్తుల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎవరో తెలుసా అండి? వాళ్ళు మంచి డాక్టర్స్. వాళ్ళు ఎవరో తెలుసా అండి? మంచి నర్సులు. దేవుని సేవ చేయాలండి, దేవుని సేవ చేయాలని చెప్పేసి నాకు బాగా ఆసక్తి ఉంది కాబట్టి నేను రిజైన్ చేసేసి దేవుని సేవలోకి వచ్చేసానండి అంటారు. అఫ్ కోర్స్ దట్ మైట్ బి ట్రూ అట్ దట్ టైం. అది వారికి కరెక్టే కావచ్చు. కానీ నేనేమంటాను అంటే, ఈ వృత్తుల్లో ఉండి దేవుని సేవ చేయొచ్చు కదా అంటాను నేను. ఈ వృత్తుల్లో ఉండి దేవుని సేవ చేయొచ్చు. నువ్వు ఆ వృత్తిలో ఉన్నప్పుడు నీకు ఎవరిని కూడా అడగకుండా నీవు నీ యొక్క ఆత్మవిశ్వాసంతో, నీ యొక్క మనోధైర్యంతో నువ్వు సేవ నీ జాబ్ లో ఉంటూ, జాబ్ లో కొనసాగుతూ మీకు లక్షల రూపాయలు వస్తున్నటువంటి ఆ యొక్క జీతంతో నీ సంఘాన్ని, నీ యొక్క సమాజాన్ని పోషించుకోవచ్చు, సేవకులకి సహాయం చేయొచ్చు, రెగ్యులర్ గా వెళ్ళి చర్చికి డబ్బులు ఇవ్వచ్చు, నీ యొక్క కుటుంబ అవసరతలు కూడా వాడుకోవచ్చు. అలా కాకుండా దేవుని సేవ చేస్తానని చెప్పేసి జాబ్ రిజైన్ చేసేసి నువ్వు వచ్చిన తర్వాత నీ దగ్గర డబ్బులు ఉండవు, ఫైనాన్షియల్ గా నువ్వు కుదలైపోతావు, ఫైనాన్షియల్ నీకు ట్రబుల్ అయిపోద్ది. ప్రార్థన చేస్తావు, ద్వారాలే ఓపెన్ కావు. మళ్ళీ ఏం చేస్తావు? అన్న ఈ మధ్యన ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశానన్న, ప్రార్థన చేయండి అన్న అంటున్నారు నాతో. ఏంటి, లక్షల రూపాయలు సంపాదించే మనుషులు దేవుని యొక్క సేవ చేయడానికి ఆతృతతో వచ్చి రిజైన్ చేసేసి కొన్ని రోజులు దేవుని సేవలో ఉంటూ ఫైనాన్షియల్ గా టైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ జాబ్ చేస్తున్నారు వాళ్ళు. ఇంతమంది ఉన్నారు నాకు తెలుసు. Don't ever commit that mistake. Don't ever do that mistake. If you have great commitment and if you have a great call from God, అంటే దేవుని దగ్గర నుంచి, ఓ నా కుమారుడా సురేష్ బాబు పురిటిగడ్డ, అర్జెంట్ గా నేను చెబుతున్నాను నీ జాబ్ రిజైన్ చేసి అని చెప్పేసి దేవుడు స్పష్టంగా కలలో కనిపించి నీకు చెప్తేనే తప్ప రిజైన్ చేయి. అలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. అలా కూడా దేవుడు మాట్లాడొచ్చు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు బాగా ఫలించారు ప్రభువులు. కానీ ఆసక్తి కలిగి
దేవుని సేవ చేయాలి అనే ఉత్సుకత కలిగి, ఆసక్తి కలిగి, తొందరపాటుతనంతో జాబ్ రిజైన్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నా. సో మీలో ఎవరైనా దేవుని సేవ చేయటానికి మీరు సమర్పించుకున్నటువంటి వారైతే జాబ్ చేస్తూనే సమర్పించుకోండి అంటున్నాను. జాబ్ చేస్తూ కంటిన్యూ చేయండి. మీ ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటది, మీరు ఆత్మగౌరవంతో జీవిస్తారు, మీరు ఉద్యోగాల్లో ఉంటారు, మరి కొంతమందిని పోషిస్తారు, మరి కొంతమంది సేవలకు కూడా మీరు సపోర్టివ్ గా ఉంటారు. అది కూడా దేవుని సేవే. దేవుని సేవ అది కూడా. దేవుని సేవ చేయాలి అని అనుకుంటే ప్రత్యేకించి నీ జాబ్ రిజైన్ చేయాల్సిన అవసరం లేదు, నీ తల్లిదండ్రులకి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. సపరేట్ గా నీకు ఒక లోకము, నీకు ఒక సంఘము, నీకు ఒక సన్నిధి, నీకు ఒక ప్రార్థన కుటుంబము, నీకు ఒక ప్రార్థన సపరేట్ గది ఉండి దాంట్లో నువ్వు అతి పరిశుద్ధంగా దేవునికి ప్రార్థన చేసుకుంటా, అది కాదు దేవుని సేవ అంటే. యూ కెన్ వర్క్ ఇన్ ద కంపెనీ, యూ కెన్ డూ ద వర్క్ ఆఫ్ గాడ్, యూ కెన్ డూ ద సర్వీస్ ఆఫ్ గాడ్. ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఎ బిజినెస్, ఆన్ ద అదర్ హ్యాండ్ యూ కెన్ డూ మినిస్ట్రీ. సో ఆ విధముగా దేవుని యొక్క సేవ పరిచర్య మనం ఎప్పుడైతే చెయ్యాలి అని అనుకుంటామో జాబ్ రిజైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ మనం చేస్తూ కూడా, జాబ్ చేస్తూ కూడా మన సేవ పరిచయం చేసుకోవచ్చు. ఓకే, సో ఆ విధముగా యూత్ మనం ఆ విధముగా మన యొక్క ఈ యవ్వన కాలంలో దేవుని కోసం మనం ఎలా కష్టపడ్డాము, ఎంతవరకు మనం అచీవ్ చేసాము అనేది మనం ప్రతిఫలం పొందటం మాత్రమే కాకుండా, మనకి ఆత్మ సంతృప్తి మాత్రమే కాకుండా, ఎదుటి వారికి కూడా మరి కొంతమందికి మనం బాసటగా ఉంటాము, ఎదుటి వారికి కూడా ప్రోత్సాహకరంగా ఉంటాం. ఫస్ట్ మీ ఇండివిజువల్ గా ఏదైనా ఒక కాంట్రిబ్యూషన్ ప్రభుకి ఇవ్వండి, లేదా సంఘానికి ఇవ్వండి. పుస్తకాలు రాయటమో, ఏదైనా మంచి క్యాసెట్ విడుదల చేయటమో, లేకపోతే ఏదైనా ఒక మీకు అంతగా డబ్బు బాగా ఉందనుకోండి, ఏదైనా ఒక శుభ్రంగా ఒక చర్చ కట్టించండి. అలా మీరు చేసినప్పుడు మీకు ఆత్మ సంతృప్తి మాత్రం మిగలటం కాదండి, మరి కొంతమందికి మీరు ఆదర్శప్రాయంగా ఉంటారు. యూ కెన్ బి ఎ మోడల్ ఫర్ అదర్స్. మీరు వేరే వాళ్ళకి కూడా మోడల్ గా ఉంటారు ఎప్పుడైతే మీరు చేస్తారు. సో యేసుక్రీస్తు ప్రభువారు, జస్ట్ వెయిట్ అండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో ఉన్నప్పుడు ఒక మాట అంటాడు, మనిషి కుమారుడు పరిచారము చేయించుకోవటానికి కాదు, చేయటానికి వచ్చాడని చెప్పేసి. చేయించుకోవటానికి కాదు. He did not come to be served, but to serve others. సో ఇందులో మేజర్ గా నేను చెప్పేది ఏంటి అంటే, నిజాయితీగా మీరు కష్టపడండి, నిజాయితీగా మీరు పని చేయండి, నిజాయితీగా మీరు ప్రభువులో ఉండండి. తర్వాత మెయిన్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, దేవుని యొక్క సేవ విషయంలో తత్తరపడి మీరు జాబులు రిజైన్ చేసేసి మీరు ప్రభు సేవకే అనామతిగా జస్ట్ అలా వచ్చేయకండి. ప్రిపరేషన్ లేకుండా ఏది చేయకండి. ఓకే, అంతకంటే ముఖ్యంగా నేను మీకు విన్నవించుకునేది ఏంటి అంటే, ముగించేస్తున్నాను, 8:20 ముగించేస్తాను. అంతకంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అంటే, పర్సనల్ గా మీరు ఏం కాంట్రిబ్యూట్ చేశారు అనేది మీకు చాలా ఇంపార్టెంట్. మీరు ఆలోచించుకోవాలి. వాట్ ఈస్ మై పర్సనల్ కాంట్రిబ్యూషన్ ఫర్ ద చర్చ్? వాట్ ఈస్ మై పర్సనల్ కాంట్రిబ్యూషన్? వాట్ ఈస్ మై ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ ఫర్ ద చర్చ్ అనేది మీరు ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఐ కెన్ రిపీట్ ఇట్ అగైన్ అండ్ అగైన్ ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ మై పాయింట్. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, వినండి. పర్సనల్ కాంట్రిబ్యూషన్ ఏంటి నా యొక్క కరెంట్ చర్చ్కి, సంఘానికి నా యొక్క పర్సనల్ కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది చాలా మంది ఆలోచించుకోండి యవనస్తులారా. ఎందుకంటే నలుగురితో పాటు మీరు సంఘానికి వెళ్తున్నారు, నలుగురితో పాటు మీరు ప్రార్థన చేస్తున్నారు, నలుగురితో పాటు మీరు బల్ల తీసుకున్నారు, నలుగురితో పాటు మీరు కానుకలు వేస్తున్నారు, నలుగురితో పాటు మీరు ఆశీర్వాదం తీసుకుంటున్నారు, నలుగురితో పాటు వచ్చేస్తున్నారు, అయిపోయింది చర్చ్. ఈజ్ ఇట్ క్రిస్టియానిటీ? ఈజ్ ఇట్ బిలీవర్స్ లైఫ్? గుంపులో కలిసిపోతున్నావు, ఇంకేముంది, నువ్వు టీంలో కలిసిపోతున్నావు నువ్వు ఇంకా. నో, నాట్ లైక్ దట్. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తారు. ఏంటి? తలాంతుల ఉపమానం.
10 తలాంతులు ఇచ్చిన వాడికి ఇండివిజువల్ గా అడుగుతున్నాడు, ఇవో నీకు ఇచ్చాను కదా ఏది అని చెప్పి. 5 తలాంతులు ఇచ్చినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఏది నీ బెనిఫిట్, నీ యొక్క వర్క్ ఏంటి, మల్టిప్లికేషన్ ఏం చేసావు అని చెప్పేసి అడుగుతున్నాడు. చివరికి ఒక్క కాయిన్ లేదా ఒక్క దేనారం లేదా షేకల్ అది ఏదైతే ఉంటుందో ఆ ఒక్క కాయిన్ ఇచ్చినోడికి కూడా అడిగాడు ప్రభు, ఏం చేసావు ఈ ఒక్క కాయిన్ని, ఇంకొకటి సంపాదించావా అని అడిగాడు. అంటే ఏంటి అర్థం? when God is giving us good health, good knowledge, good things, he is expecting something from us. Don't forget this, dear youth persons, dear youth people. ఎంతవరకు మనల్ని జీవంత దేవుడు ఉంచాడు అంటే గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ అస్. అది పాయింట్ ఇక్కడ. కాబట్టి నువ్వు అందరితో పాటు చర్చికి వెళ్ళే మార్గం వేరు, అందరితో పాటు బల తీసుకునే మార్గం వేరు. అందరితో పాటు నువ్వు కలిసిపోయినప్పటికీ కూడా సపరేట్ గా నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి ప్రభు దగ్గర. నీకంటూ పర్సనల్ గా ఒక కాంట్రిబ్యూషన్ ఉండాలి ప్రభుకి. ప్రభువా ఇదిగో నాయనా, ఇది నా కాంట్రిబ్యూషన్ నాయనా, ఈ పుస్తకాలు రాశాను ప్రభు అని చెప్పేసి దేవుని దగ్గర రేపు పొద్దున గొప్పగా నేను తలెత్తుని జీవిస్తాను. ఇట్లా ప్రభు దగ్గర తలెత్తుని మాట్లాడతా, ఎస్ లార్డ్ ఐ డిడ్ దిస్ వర్క్ అని చెప్పేసి ప్రభుత్వంలో మాట్లాడతా, ధైర్యంగా తలెత్తుకుని మాట్లాడతా ప్రభు దగ్గర నేను రేపటి కాడ. మీరు మీరు అది మీరు మాట్లాడండి, అది ప్రభు దగ్గర మీరు చెప్పుకోవాలి. సో దట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ యూ. అది 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 మీ బాధ్యత. నేను మామూలుగా చర్చికెళ్ళాను ప్రభువా, నేను సంఘానికి కానుకలు ఇచ్చాను అని అదంతా తర్వాత విషయం. పర్సనల్ కాంట్రిబ్యూషన్ ఏంటి? వాట్ ఈస్ యువర్ పర్సనల్ కాంట్రిబ్యూషన్? గాడ్ విల్ డెఫినెట్లీ ఆస్క్ యూ వన్ డే, బికాస్ గాడ్ ఈస్ గివింగ్ యూ హిస్ లైఫ్ స్పాన్. హీస్ పోరింగ్ హిస్ లైఫ్ స్పాన్ ఇన్ యూ. ఆయన తన ఆయుష్ని ఆయుర్దాయాన్ని నీకు పోసి నిన్ను పెంచి పోషిస్తూ ఉన్నాడు. హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఫ్రమ్ యూ. ఏదో ప్రతిఫలాన్ని దేవుడు నీ దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. అలాగా దేవునికి నీవు ఏమిచ్చావు అనేది నీవు ఆలోచించుకోవాలి. దేవుడు రేపటి కాడు నిన్ను అడిగినప్పుడు ఇది ప్రభు నా యొక్క పర్సనల్ కాంట్రిబ్యూషన్, ఇదిగో నేను ఒక బైబిల్ కాలేజీ స్టార్ట్ చేసి ఎంతమందిని తయారు చేశాను, లేదా నేను ప్రభు ఇన్ని సీడీలు ఇన్ని పాటలు నేను నా సాక్ష్య రూపాన్ని నా సాక్ష్యాన్ని వినిపిస్తూ ఇన్ని క్యాసెట్లు నేను తయారు చేసి దీని ద్వారా చాలా మంది రక్షించబడి ఉంటారు. ఇది నాకు పర్సనల్ కాంట్రిబ్యూషన్. ఏదో ఒక రకంగా మీ యొక్క ఓన్ ఐడెంటిఫికేషన్ ఉండాలండి. మీకు ఓన్ ఐడెంటిఫికేషన్ ఉండాలి. మీకు ఇంకా స్పష్టంగా చెప్పనా ఇంకా స్పష్టంగా చెప్పనా గూగుల్ కదా ఇది, గూగుల్కి మీరు వెళ్ళి సురేష్ బాబు పురిటిగడ్డ, ఏమండి సురేష్ బాబు పురిటిగడ్డ అని కొడితే ఏమొస్తుంది తెలుసా? నా లైఫ్ హిస్టరీ వస్తుంది, నేను రాసిన పుస్తకాలు అన్ని. ఏమండి సురేష్ బాబు పురిటిగడ్డ, ఇదిగో నా బుక్స్ వచ్చేస్తున్నాయి. దిస్ ఇస్ కాల్డ్ ఓన్ ఐడెంటిఫికేషన్. దిస్ ఇస్ కాల్డ్ స్పెషాలిటీ. దిస్ ఇస్ కాల్డ్ పర్సనల్ కాంట్రిబ్యూషన్. దిస్ ఇస్ కాల్డ్ ఇండివిజువల్ అచీవ్మెంట్. ఇది చెయ్యండి, మీరు ఇది చెయ్యండి. మీ పేరు వినిపిస్తే ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజల్లో ఒక బ్రాండ్ అయిపోవాలి. ఒక బ్రాండ్ అయిపోవాలా. ఆ స్థాయికి ఎదగండి. మీరు కష్టపడండి. నేను 2009 నుంచి కష్టపడితే గూగుల్ నా పేరు కొడుతుంటే నాకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. నేను బుక్స్ రాశాను, తెలంగాణ రాస్తాను. మీరు ఏ ఐలో కూడా చూడండి, నేను చూసాను. నేను ఏ ఐలో చూస్తుంటే నా చరిత్ర వస్తుంది. యా సురేష్ బాబు డిడ్ లాట్ ఆఫ్ వర్క్, లాట్ ఆఫ్ రీసెర్చ్ టు రైట్ హిస్ బుక్ అని చెప్పేసి ఒక పారాగ్రాఫ్ లో కనిపిస్తుంది. అది నిజమే. ఏఐ చెప్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుంది నా కోసం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ లో నా పేరు కొట్టండి, ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నా పేరు కొట్టండి, నా యొక్క చరిత్ర వస్తుంది దాంట్లో. కారణం ఏంటంటే యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ. నువ్వు ఏదైనా ఒక టాపిక్ మీద పరిశోధన చేస్తే దాని ద్వారా కొంతమందికి తెలియాలి. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో చాలా మంది తెలుగు వాళ్ళకి, తెలుగు చర్చెస్ లో, తెలుగు బిలీవర్స్ లో మిషనరీస్ గురించి పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు అంటే
క్రిస్టియన్ మిషనరీస్ మీద బాగా స్ట్రాంగ్ గా ఎక్కువ హ్యూజ్ వర్క్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే చెప్పండి అమ్మా. మీరే అన్న. ఆ? మీరే అన్నా. మీరే కాదమ్మా, పేరు చెప్పండి. సురేష్ బాబు. ఆ సురేష్ బాబు కాదమ్మా, ఇంకా ఇంకా ఇంకెవరు? సురేష్ బాబు అని కాదు, సురేష్ బాబు పురిటిగడ్డ అనాలి. ఎప్పుడు కూడా సర్టిఫికెట్లు కానీ ఐడెంటిఫికేషన్లు కానీ పూర్తి పేరు చాలా ఇంపార్టెంట్. పూర్తి పేరు చాలా ఇంపార్టెంట్. సురేష్ బాబు అనేవాడు 100 మంది ఉంటారు, సురేష్ అనేవాడు కోకొల్లగా ఉంటారు. కానీ మిషనరీస్ మీద వర్క్ చేసిన వాడు ఒకే ఒకడు ఉన్నాడు, సురేష్ బాబు పురిటిగడ్డ, వాడే నేను. ఆ స్థాయికి మీరు ఎదగాలి డియర్ ఫ్రెండ్స్. ఆ స్థాయికి మీరు రావాలి. ఏదైనా ఒక టాపిక్ ఎన్నుకోండి. మీరు థియాలజికల్ గా మీరు ఉన్నారు అంటే యూ కెన్ చూస్ వన్ టాపిక్ అండ్ యూ హ్యావ్ టు గో త్రూ దట్ వర్క్. ఆ వర్క్ మీద పరిశోధన చేయండి. ఏదైనా ఒక సాలిడ్ ఇన్ఫర్మేషన్ మీద మీరు వర్క్ చేయండి. దాని మీద మీరు వర్క్ చేసిన తర్వాత మీకు గ్రిప్ వస్తుంది. కాబట్టి ఆ టాపిక్ పేరు చెప్తే మీ నేమ్ ఆటోమేటిక్ గా గుర్తుకొస్తుంది జనాలకి. సో ముగించే ముందు నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. డోంట్ వేస్ట్ యువర్ యూత్. యూ హ్యావ్ టు డిపెండ్ అపాన్ గాడ్ అండ్ యూ హ్యావ్ టు అచీవ్ పర్సనల్ అచీవ్మెంట్. పర్సనల్ కాంట్రిబ్యూషన్ మీరు చేయాలి. పర్సనల్ అచీవ్మెంట్ మీకు కావాలి. నలుగురితో పాటు మీరు గుంపులో కలిసిపోకుండా పర్సనల్ గా మీరు ఏదో ఒకటి చేసి నేటి క్రైస్తవ సమాజానికి ఏదైనా ఒక బహుమతిగా మీ పేరును మీరు నిలబెట్టుకోండి. మీ యూత్ లో ప్రభు యొక్క సేవలో మీరు నిలబడండి. అనేక మందిని మీరు నిలబెట్టండి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఓవర్ టు తమ్ముడు తరుణ్. చక్కటి విషయాలు వివరించండి. చేసి గమనించండి. డే సెషన్. తమ్ముడు కొంచెం కెన్ యూ స్పీక్ లౌడ్లీ అమ్మా? ఓకే వినిపిస్తుంది అన్న? యా 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 ఓకే ఓకే. ఇప్పుడు Q&A సెషన్ ఉంటుందండి. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎనీ క్వశ్చన్స్ అమ్మా, ఎనీ క్వశ్చన్స్? యా ఎస్. వెరీ జైన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. వెళ్ళడమ్మా. అంటే Yes. నాకున్న డౌట్ ఏంటంటే ఇందాక మీరు ఒక మాట చెప్పారు కదా, అంటే యూత్ లో ఉన్నప్పుడు మనం జాబ్ చేస్తున్న టైంలో అంటే దేవుడు పిలుపు అనుకొని చాలా తొందరగా అంటే సరిగ్గా థింక్ చేయకుండా మనం మినిస్ట్రీలోకి వెళ్ళిపోతాం, ఆ తర్వాత ఇదవుతాం అనేసి. సో ఎప్పుడు నేను అదే కన్ఫ్యూజ్ అవుతా ఉంటాను బ్రదర్. అంటే నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను అనమాట. సో నాకు Okay. మినిస్ట్రీకి వెళ్ళాలని ఉంది. ఇక్కడ దేవుని పిలుపుని అంటే ఏ విధంగా నేను అది రికగ్నైజ్ చేయగలను అనేసి నా డౌట్ బ్రదర్. మీరు రికగ్నైజ్ చేసే విధంగా దేవుడు పిలుస్తాడు. నా వాయిస్ వినిపిస్తుందా క్లియర్ గా? వినిపిస్తుంది బ్రదర్. ఓకే. యాక్చువల్ గా దేవుడు ఆ ఇది దేవుని స్వరము అని మీరు స్పష్టంగా గ్రహించేటట్టు దేవుడు మీతో మాట్లాడతాడు. అది మీకు బహుశా కళల్లో మాట్లాడొచ్చేమో, దర్శనాల్లో మాట్లాడొచ్చేమో, వాక్యం చేత మాట్లాడొచ్చేమో. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని పిలుచుకునే విధానము స్పష్టంగా మీరు కూడా ఇది దేవుని పిలిపే అని కన్ఫామ్ గా చేసుకునేటట్టు ఆయన పిలుస్తాడు. అది ఎలా పిలుస్తాడు అనేది ఖచ్చితంగా మనం చెప్పలేము, కానీ డెఫినెట్లీ హీ కెన్ కన్ఫర్మ్ యూ బై హీస్ కాలింగ్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ఈస్ ద కాలింగ్ ఆఫ్ గాడ్ అని. ఓకే ఓకే బ్రో. ఎస్ ఎస్. నెక్స్ట్ ఇంకా ఎనీ క్వశ్చన్స్?
యా, అడగండి అమ్మా. అన్న డైరెక్ట్ గా దేవుని పిలుపు అని అంటే లేకపోతే మనం ఒకవేళ సపోర్టింగ్ అయినా ఉండొచ్చు కదన్నా, అంటే కన్ఫర్మేషన్ లేకుండా. లేకుండా కూడా చేయొచ్చు బ్రదర్, ఓన్గా సమర్పించుకోవచ్చు, కానీ దేవుడు అని పిలిచాడని మాత్రం చెప్పుకోకూడదు. ఓకే. ఎస్, అక్కడ వరకు ఓకే. మీరు సి we have to faithful unto the Lord. దేవునికి మనం విశ్వాస పాత్రులుగా ఉండాలి. మన మాటలు సాక్ష్యము కూడా విశ్వాసపరంగానే ఉండాలి. ఒక విశ్వాసి మాట్లాడుతున్నప్పుడు నిజాయితీగా ఎలా మాట్లాడతాడో అలాగే ఉండాలి. దేవుడు నన్ను అంటే దేవుడు నన్ను పిలవలేదు అనే విషయం మనం చెప్పకపోయినా, నేను సమర్పించుకున్నానంటే నాకు ఇంట్రెస్ట్ ఉండి కాబట్టి నేను చేస్తున్నానంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఓకే. అలా కాకుండా కొంతమంది ఓన్ ఇంట్రెస్ట్ తో నేను దేవుని యొక్క పిలుపునందుకు వచ్చేసాను అంటేనే సమస్య. ఓకే అన్న. యా, ఇంకా 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 యా. ఫర్ ఎగ్జాంపుల్, నేను దేవుని సేవ చేస్తున్నా, దేవుని పిలుపు నాకు లేదు, కానీ నేను ఓన్ గా సమర్పించుకుని చాలా మందికి నేను ఒక రీసోర్సెస్ పర్సన్ గాను, పాయింట్స్ అంటే రీసెర్చ్ కి పాయింట్స్ అందించే వ్యక్తిగాను, చాలా మందికి మంచి మంచి లిటరేచర్ ఇచ్చే వ్యక్తిగాను నేను ఉంటూ అనేక మంది ఆత్మీయ జీవితాల్లో ధైర్యాన్ని బలాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను. చాలా మంది ఫోన్లు చేశారు కూడా, నా పుస్తకాలు చదివి చాలా మంది బలపడ్డారు, ధైర్యపరచబడ్డారు. అటుగా వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు నా పుస్తకాలు చదివి ప్రభువులో బలంగా నిలదొక్కున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇది దేవుడి సేవే. బట్ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ కాల్ ఫ్రమ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి నాకు ఏమి పిలుపు లేదు. ఓ నా కుమారుడా, నువ్వు నా సేవ చెయ్యి, అన్నిటిని విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చి సేవ చేయని చెప్పి దేవుడు నన్ను పిలవలా. బట్ ఐ హ్యావ్ డెడికేటెడ్ మై లైఫ్ ఫర్ దిస్ గాస్పెల్ వర్క్. గాడ్ యాక్సెప్టెడ్ అట్లా. యా, ఇంకా ఇంకా క్వశ్చన్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. రైలాడండి, ఎవరు పేరు? అన్న నా ఏంజల్స్ అన్న. ఎస్ బ్రదర్. యా, మీరు గ్రూప్ లో ఉన్నారా? ఉన్నాను. అదే తిమోతి అన్న వాళ్ళ చర్చ్ నుంచి. ఎస్, ఏంజల్స్ తెలుసు, అర్థమైంది. యా బ్రదర్. అన్న నాకేంటంటే నా లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తానన్న. అంటే మా చర్చ్ లో లోకల్ గా మేము యూత్ విషయంలో ఒక 3 మెంబర్స్ ఉంటాం అన్న. ఓ, అయితే యాక్చువల్ గా నా ప్రొఫెషన్ ఏంటంటే అది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ డిస్కంటిన్యూ అయిపోయింది. ఈ మధ్యలో కొంచెం ఇంట్లో ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల నేను ఫోటోగ్రఫీ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఆ విధంగా నేను ఆ ఫీల్డ్ లో ఉంటూ నేను మా ఫ్రెండ్ తను క్రిస్టియన్. తను క్రిస్టియన్ బిలీవర్, చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి అని చెప్పేసి ఇద్దరం కలిసి ఒక నేను స్టూడియో పెట్టానండి విత్ పార్ట్నర్షిప్ మీద. Hmm. అయితే కొన్ని అనేక కారణాలు వాడు నాతో మరి ఏమైందో తెలియదు కానీ వాడు నాకు చెప్పబట్టేసుకుంటా మొత్తం ఏం చేశాడంటే అమ్మేశాడు. నాకు కనీసం ఏమైనా ఇన్ఫర్మేషన్ కూడా ఓ, అయ్యో. అయితే నేను యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో నా ఇంటెన్షన్ ఆఫ్ మేకింగ్ దట్ బిజినెస్ ఏంటంటే, ఆ చర్చ్‌లో ఉన్న ముగ్గురిలో ఒకతనికి మ్యారేజ్ అయిపోయి ఫ్యామిలీ వచ్చింది సడెన్‌గా. అతను కొంచెం చర్చ్‌కి రెగ్యులర్‌గా సువార్త పరిచర్యలో ఈ సాయంత్రం పూట జరిగే చర్చ్‌లో కొంచెం సౌండ్ అరేంజ్‌మెంట్స్ గాని వీటి విషయంలో అతను కొంచెం దూరం అయిపోయాడు. ఇంకొక అతను కూడా ఉన్నారు. తను కూడా కొంచెం నాకంటే కొంచెం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. తను ఇంకా ఫుల్ బిజీ అయిపోయాడు. సో, లోకల్‌గా చర్చ్‌కి కట్టుబడి ఉండాలి. కొంచెం ఇటు పరిచర్యకు అందుబాటులో ఉండాలి. వ్యక్తిగతంగా నా ఫ్యామిలీని పోషించుకోవాలి అన్న ఆలోచనతో నేను తనతో కలిసి ఆ బిజినెస్ స్టార్ట్ చేశాను. అయితే ఆ ఇంటెన్షన్ అయితే రానే ఉంది. బట్ నేను చేసిన తప్పేందంటే కాల్ ఫ్రమ్ అనేది అనుకోకుండా నాకున్న తెలివి జ్ఞానంతో ఆ టైంలో కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పటివరకు చేసిన ప్రోగ్రామ్స్ చేసిన అమౌంట్ అంతా ఇన్వెస్ట్‌మెంట్ ఉండేసరికి, సరే ఈ జాబ్స్ ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్‌లో జాబ్స్ మీద డిపెండ్ అవ్వటం కంటే, మనకంటూ ఒక ఓన్ ఎంపైర్ క్రియేట్ చేసుకోవడం, ఏది చిన్నదో, పెద్దదో అట్లా క్రియేట్ చేసుకొని, ఆ విధంగా దేవుని సేవకి ఇటు సండే చర్చ్‌కి అందుబాటులో ఉంటూ మనం చేయగలిగింది చేసుకుంటూ, ఇట్లా పెడదాం ఉద్దేశంతో ఇట్లా చేస్తే ఇదంతా చివరికి అంతా ఇట్లా అయిపోయిందన్న. Hmm. ఇప్పుడు తనతో నేను మాట్లాడతారా అంటే రావట్లేదు. యాస్ ఎ Hmm. క్రిస్టియన్‌గా నేను దాన్ని ఎలా చేయాలి మనోడితో? అంటే ఇద్దరు పార్ట్నర్‌షిప్ మీద పెట్టాం.
దాన్ని ఎలా డీల్ చేసుకోవాలి? ఓకే. ఆ, ఇది సో ఇది ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో ఉన్నటువంటి క్వశ్చన్ కదా. యాక్చువల్గా మీరు డబ్బులు లాస్ అయ్యారు అతనితో, డబ్బులు. ఫైనాన్షియల్‌గా అంటే ఇంకా తేల్చుకోవడానికి కూడా మొదట ఇంకా మాట్లాడడానికి రమ్మంటే రావట్లేదన్న. వాళ్ళు చర్చ్ పాస్టర్‌తో పిలిపించినా కూడా ఉమ్, మనోడు కొంచెం డిలే చేస్తున్నాడు. ఉమ్, సో, యాక్చువల్‌గా ఇది నేను పర్సనల్‌గా అడుగుదాం అనుకున్నాను గానీ అదేలే. ఉమ్. అదే, ఇది కొంచెం ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ బ్రదర్. అంటే మరి అతను ఎందుకని ఆ విధంగా ఇదైపోయాడు, లేకపోతే అంటే మీ దగ్గర నుంచి ఆ డబ్బులు తీసేసుకుని ఎగ్గొడితేనే కానీ అతనికి పర్సనల్ గా ఉన్నటువంటి బాకీలు తీర్చేటట్టు లేడా, ఇలాంటి ఆ, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆలోచించి మెల్లగా మనం దాన్ని తర్వాత చూద్దాం. కానీ ఏదేమైనప్పటికీ కూడా గొప్ప విషయం ఏంటంటే, మీరు అతను మీకు ఇంత భయంకరంగా ఇమ్మారల్ యాక్టివిటీస్ గా అన్యాయం చేసినా కూడా మీరు మాట్లాడడానికి, లేకపోతే అతను మీరు కలుపుకోలుగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారో అది చాలా అప్రిషియేట్ థింగ్ బ్రదర్. ఎందుకంటే గొడవ పెట్టుకోకుండా, దురుసుదనంగా బజార్లకు ఏడ్చకుండా, అతని మీద కసి కక్ష పెట్టుకుని గొడవ పెట్టుకోకుండా మీరు సున్నితంగా అతను మీరు కలుపుకోవాలి అని చెప్పేసి, అతనితో మీరు ఫ్రెండ్లీగా మాట్లాడాలని చెప్పేసి ఏ నేచర్ అయితే ఉందో మీకు, దట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్. మీరు అలాగే అంటే అలా మాట్లాడితే ఏంటంటే అన్న, ఇప్పుడు ఒకవేళ పెద్దవాళ్ళతో మాట్లాడి ఇట్లా ఉమ్, అయిందని చెప్పినా కూడా ఇప్పుడు ఉన్న పెద్దవాళ్ళంటే ఏంట్రా ఇద్దరు ఒకటే చర్చిలకెళ్తారు. మీ ఉమ్, పాస్టర్లు ఇదే నేర్పిస్తారు అన్నప్పుడు మళ్ళీ దేవుని నమ్మనికి అవమానం. సో, నేను ఆ ఇంటెన్షన్స్‌తో అదే ఇంక చర్చ్‌లో దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు కూడా దేవుడు ఇక మాట్లాడుతూ వచ్చాడు. నీ సహోదరుని నువ్వు ప్రేమించలేనప్పుడు నన్ను ప్రేమిస్తున్నావు అని ఎట్లా నువ్వు చెప్పగలవు అని చెప్పేసని. ఎంత నష్టం చేసి ఏం చేసినా సరే ప్రేమను చూపించాలనే విషయాలు మాట్లాడినప్పుడు కొంచెం నేను అట్లా వాక్యాన్ని బట్టి ప్రేరేపించబడి అట్లా సహనం కలిగించాను. అయితే నా క్వెషన్ అదే. ఏంటంటే నేనేమన్నా బిజినెస్ స్టార్టింగ్ పెట్టేటప్పుడు దేవుని ఇంటెన్షన్ తెలుసుకోకపోవడం వల్ల ఏమన్నా ఇంత నష్టం ఏమైనా జరిగిందా? హౌ కెన్ ఐ అలాగేం ఫైండ్ కాదులే బ్రదర్, రికమెండేషన్ అలాగేం కాదులే. కానీ అంటే మీరు దేవుణ్ణి అడగకుండా ఉన్న కారణంగా మీరు లాస్ అయిపోయారు అనేది కూడా కరెక్ట్ కాదులేండి. ఎందుకంటే విశ్వాసులుగా ఉంటూ దేవుణ్ణి అడగకుండా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరో చాలా మంది వాళ్ళు బెనిఫిట్ పొందారు. కాబట్టి అది కాదు. యాక్చువల్‌గా అతనికి అతను మిమ్మల్ని ఈ విధంగా చేయటం అనేది పద్ధతి కాదు. అతనికి అది తప్పై ఉందన్నమాట. అది మనం ఆలోచించాలి. దేవుని దగ్గర మీరు మొరపెట్టలేదు కాబట్టి దేవుడు లాభం కలిగించలేదు, దాని ద్వారా నేను నష్టపోయాను అని అనుకోవటం దట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. లేదండి. అలా హ్మ్. అనుకోవట్లేదండి. బట్ హ్మ్. వాటెవర్ జరిగినంత దాన్ని బట్టి దేవుడు ఒక లెసన్ అయితే నేర్పించాడు. నేర్పిస్తాడు. అవును. అవును. ఇక ముందు జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. ఎవరిని పట్టి వాళ్ళని నమ్మకూడదు అన్నట్టు. ఒక లెసన్ యెస్. బాగా యెస్. యెస్. నేర్పించారండి. యెస్. యెస్. ఓకే. ఇంకా ఓకే. ఎవరైనా ఉంటే ఇంకా ఎవరైనా అన్న ఉంటే దయచేసి యాహ్! బ్రదర్. అన్న యాహ్! ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్. ఎవరు బ్రదర్? నేమ్. అన్న నా పేరు మధు అన్న ఫ్రమ్ కర్నూలు. ఓహ్! ఓకే బ్రదర్. యాహ్! మధు నా గారు. జనరల్ క్వశ్చనే ఇంకొంచెం క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నాను. అన్న ఈ డినామినేషన్స్ విషయంలో ఈ విషయాన్ని మనం ఎలా చూడాలి? ఇప్పుడు మనకు ఒకటే బైబిలు, ఒకటే ప్రభువు, ఒకటే బాప్తిస్మము, మన కోర్ వాల్యూసు ఒకటే ఉన్నాయి. బైబిల్ చెప్పేది. కానీ ఈ డినామినేషన్స్ రకరకాలుగా ఉండడము, వీటిని బట్టి అనైక్యత అన్నది ఒకంత ఉండడానికి మేజర్ రీజన్ ఈ డినామినేషన్సే గదన్నా! సో, ఈ విషయాన్ని క్రైస్తవుడిగా మనము బైబిల్ కోణంలో ఎట్లా చూడాలి? సో, మనము ఆహ్, ప్రవీణ్ పగడాలన్న ఒక సహోదరుడిగా అందరిని కలిపే విధంగా ఆయన ఆహ్, అంటే డినామినేషన్స్‌కి అతీతంగా గూడా ఆయన కొంచెం ఈ విషయంలో గూడా వాయిస్ రైజ్ చేశారనేది గూడా విన్నానన్న. అలాంటి విషయాలు ఏదైనా గుర్తు వస్తే మీరు ఆ విషయాలు గూడా చెప్పండి. సో, నా క్వెషన్ ఏంటంటే ఈ డినామినేషన్స్ విషయంలో బైబిల్ దృష్టికోణంలో మనం ఎలా చూడాలి వీటిని? సో, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి? ప్రస్తుత ఈ అపాయకరమైన ఈ దినాల్లో గూడా మనం ఎట్లా చూడాలన్న ఈ విషయాన్ని? ఓకే. యాహ్! ఓకే అవును. బ్రదర్. నాకు అర్థమైనంత పరిధిలో నేను చెప్తాను. ఈ డినామినేషన్స్ అనేవి ఇప్పటివి కాదు బ్రదర్. డినామినేషన్స్ అనేవి వేర్పాటుగా సంఘాలు స్థాపించుకోవటం, దేవుని ఆరాధించడం, శాఖోపశాఖలుగా బ్రాంచెస్‌గా విడిపోవడం అనేది ఇప్పటిది కాదు. పౌలు కాలంలోనే అవును. ఉంటది. నేను గలతీయుడను, లేకపోతే నేను రోమీయుడను, నేను అలాంటి వాడని, నేను అపోలో వాడను, నేను పౌలు వాడనను అని చెప్పేసి ఆనాటి కాలంలో వాళ్ళు అనుకున్నారు.
అంటే దేవుని యొక్క ప్రేమను బట్టి సువార్త వాళ్ళు పొందుకున్నప్పటికీ కూడా వాళ్ళు దేని మీద ఫోకస్ చేశారు అంటే, ఏ వ్యక్తి అయితే సువార్త ప్రకటించడం జరిగిందో, ఏ వ్యక్తి అయితే రక్షణలోనికి తీసుకురావడానికి కారణమయ్యాడో ఆ వ్యక్తి మీద వారి యొక్క దృష్టి కేంద్రీకృతమై ఉండేది ఆనాటి కాలంలో. అందుకనే నేను అపోలో వాడను, ఎందుకంటే ఆయన నాకు వాక్యం బోధించాడు. నేను పౌలు వాడను, పౌలు నాకు రక్షణలోకి నడిపించాడు అని చెప్పేసి. సో కమ్ టు ద పాయింట్ ఏంటంటే మధు గారు, మనం లూథరన్ అయినా, లేకపోతే బాప్టిస్ట్ అయినా, సిఎస్ఐ అయినా, ఏదైనప్పటికీ కూడా మనం బిలీవ్ చేసేది ఏంటి అంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ హీ ఈజ్ సాల్వేషన్. ఫస్ట్ పాయింట్. Yes, sir. దాంట్లో మనం నమ్ముతున్నాం కాబట్టి ఏ డినామినేషన్ ని మనం వెళ్ళినా నో ప్రాబ్లం. నేను బాప్టిస్ట్ కి వెళ్తాను పిలిస్తే, ఇటు లూథరన్ చర్చ్ కి వెళ్తాను, అటు హెబ్రోన్ వాళ్ళ దగ్గరికి వెళ్తాను. దేవుడు నాకు ఇచ్చిన నడిపింపుని బట్టి, నేను నా యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని బట్టి ఎక్కడైనా నేను పిలిస్తే నేను వాక్యం వెళ్ళి మాట్లాడతాను. కానీ మన డినామినేషన్స్ డివైడ్ అయిపోయాయి కాబట్టి క్రిస్టియానిటీ అనేది తప్పు అని చెప్పేసి మనం అన్నాం. డినామినేషన్స్ డివైడ్ అయిపోయాయి, ఎవరి శాఖలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అది తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పేసి మనం మైనర్ గా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ కూడా మేజర్ గా ఒక్క గుడి క్రిందకు వచ్చి మనం యేసు ప్రభువే రక్షకుడు, ఆయన రక్తములో మాత్రం మనకు పాప క్షమాపణ ఉంది అనేది మనం ప్రైమరీగా నమ్ముతున్నాము. ఇన్ ద సేమ్ వే 66 పుస్తకాల సంకలనం అయినటువంటి బైబిల్ గ్రంథాన్ని మనం లూథరన్ వాళ్ళు అదే నమ్ముతారు, బాప్టిస్ట్ వాళ్ళు అదే నమ్ముతారు, సిఎస్ఐ వాళ్ళు అదే నమ్ముతారు, హెబ్రోన్ వాళ్ళు కూడా అదే నమ్ముతారు. సో ఈ మెయిన్ స్ట్రీమ్ కేటగిరీలో ఉన్నటువంటి డెనామినేషన్స్ అన్ని కూడా వేరుగా ఉన్నప్పటికీ కూడా అది మ్యాటరే కాదు. ఈ అన్ని కూడా పరలోకానికి అడ్డము కావు, ఆటంకం కాదు, మన విశ్వాస ఎదుగుదలకి ఆటంకం కూడా కావు ఈ డినామినేషన్స్. లెట్ ఇట్ బి, బట్ వీఆర్ యునైటెడ్ ఇన్ ద జీసస్ క్రైస్ట్. అక్కడ దాకా మనం చెప్పొచ్చు బ్రదర్. అది యా. సో దట్ మచ్ ఐ కెన్ ఆన్సర్. నా సిద్ధాంతపరంగా చిన్న ఉన్నప్పటికీ వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్ అనేది మెయిన్ థీమ్ కదా. అంతే. థ్యాంక్ యూ. వన్ మోర్ క్వశ్చన్ అంటే మీ ఫీల్డ్ కి సంబంధించి ఈ అపోలజిటిక్స్ అన్న ఈ కోణాన్ని క్రైస్తవులు 2 రకాలుగా తీసుకుంటారు. ఒకటి రాజ్యాంగ ప్రకారంగా మనము ప్రశ్నించటము చేయాలి. తర్వాత బైబిల్లో కూడా 1 పేతురు 3:14-17 ప్రకారంగా మీలో ఉన్న నిరీక్షణకు హేతువు ప్రతి వారికి మీరు సాత్వికంగా సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అని ఆ మాట కూడా ఉంటది కదన్నా. సో ఆ ప్రకారంగా మన నిరీక్షణకు, మన విశ్వాసానికి కారణం హేతు అడుగు వారికి మనం ఆన్సర్ చెప్పాలి కదా. సో కాబట్టి ఈ అపాలజిటిక్స్, ఈ తర్కశాస్త్రం అనేది ఏదైతే ఉందో ప్రవీణ్ అన్న కూడా ఫాలో అయ్యే ఆ విధానం అనేది కూడా ఫాలో అయితే తప్పేం లేదు. బట్ అది భయంతోనూ, వణుకుతోనూ, రెస్పెక్ట్ తోనూ మనం సాత్వికంగానే చెప్పాలి. బట్ అది ఫాలో అవ్వాలి అని నమ్మే వాళ్ళు కొంతమంది. ఇదే బైబిల్ వచనాన్ని ఇంకొకలాగా అర్థం చేసుకొని అదేం లేదు, మనకి లోకంలో జస్టిస్ అనేది దొరకదు. సో కాబట్టి మన విశ్వాసాన్ని ఎవరైనా అడిగితే మనం చెప్పుకోవాలి, అంతేగాని ఎదురు ప్రశ్న వేయడం అనేది ఒకంత వారిని ప్రభువుకు దూరం చేయడమే అవుతుంది తప్ప, రెచ్చగొట్టడమే అవుతుంది తప్ప అన్నట్టుగా థింక్ చేసే వాళ్ళు కూడా ఉన్నారన్న. ఎలా తీసుకోవాలి? ఈ రెండో డైమెన్షన్ తప్పు బ్రదర్. అంటే వేరే వాళ్ళని మనం ప్రశ్నించడం తప్పు అని ఏదైతే మీరు రెండో వర్షన్ మీరు చెప్పారో అది కంప్లీట్లీ బైబిల్ అగైన్స్, కంప్లీట్లీ డిఫరెంట్ బైబిల్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక ఏమన్నారంటే ఫస్ట్ 2 పాయింట్లు అడిగారు ఈ క్వశ్చన్ లో. ఒకటి, హేతు అడిగే వారికి భయంతోను వణుకుతోను మనం సమాధానం చెప్పొచ్చు, తిరిగి అడగవచ్చు మనం, అది ఓకే, అపాలజెటిక్స్. కానీ వేరే వాళ్ళు మనల్ని ప్రశ్నించినప్పుడు తిరిగి వాళ్ళని ప్రశ్నించడం తప్పు, ఆత్మని పోగొట్టుకోవటమే అనేది ఏదైతే ఉందో అది తప్పు. అది బైబిల్ విరుద్ధమైనటువంటి పాయింట్ అది. ఎందుకంటే యేసుప్రభు చెప్పింది తప్పు అయిపోతుంది. అప్పుడు యేసుప్రభు చేసింది తప్పు. ఆయన ఏమన్నాడు? ఇప్పుడు నువ్వు ఇన్ని సూచక క్రియలు చేస్తున్నావు కదా ప్రభువా, నువ్వు అద్భుతాలు చేస్తున్నావు, నీకు ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పేసి హేరోదీయులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ అడుగుతారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? జవాబు చెప్పాడు, తిరిగి అడిగాడా? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగేదను అన్నాడు. నేను మిమ్మల్ని ప్రశ్న అడిగేదని చెప్పేసి
యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి కలిగిందా భూమి నుంచి కలిగిందా అని చెప్పేసి అడిగాడు ఆయన. అర్థమైందా? అవునా అవునన్నా అప్పుడే అయిపోయింది కదా. వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక గోడ దగ్గరికి అటు దగ్గరికి వెళ్ళి అయ్యి బాబు ఏం చెప్పాలి, మనకి చాలా భయంకరమైన కఠినమైన ప్రశ్న అడిగాడు అని చెప్పేసి వాళ్ళు చివరికి తర్జన భర్జన పడి ఎలా చెప్తే ప్రాబ్లం అలా చెప్తే ప్రాబ్లమే కాబట్టి మాకు తెలియదు ప్రభు అని చెప్పేసి అన్నారు వాళ్ళు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నేను ఆన్సర్ చెప్పను అన్నట్టుగా అంటాడు ప్రభు. నేను అడిగిన ప్రశ్న మీరు ఆన్సర్ చెప్పలేదు కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి కూడా నేను ఆన్సర్ చెప్పను పోండి అని చెప్పి. ఇందులో ప్రాబ్లం ఏముందండి? సి బ్రదర్ మధు గారు, అవర్ గాడ్ ఈస్ రీజనింగ్ గాడ్. Yes, మన దేవుడు yes, తర్కించే దేవుడు. మన దేవుడు ఏమంటున్నాడు అంటే, రండి ఇశ్రాయేలీయులారా మన వివాదం తీర్చుకుందాము, రండి అడగండి మీకు అంటున్నాడు. ప్రశ్నలు ఏంటో. ఎస్, తర్కిద్దాం రండి, మాట్లాడుకుందాం రండి, మీ గ్రంథాలు తీసుకురండి, నా మాటలు కూడా మీ ముందు పెడతారు, ఏది కరెక్ట్ తేలిపోద్ది అని చెప్పేసి అంటున్నాడు. అలాగే యోబు కూడా చాలాసార్లు దేవునితో వాదించాడు. అంతే కదన్నా, మోషే యోబు అందరూ కూడా. కాబట్టి వాదించాలి, తర్కించాలి. ఎప్పుడైతే వాదించడం తర్కించడం అనేది జరుగుతుందో వాస్తవాలు బయటకు వస్తాయి. ఎలాగడిగితే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి, అలాగంటే వాళ్ళు బాధపడతారంటే అది చేతగంతనం, అది పద్ధతి కాదు. ఎస్, ఇంకా నెక్స్ట్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. యా, నా పేరు తెలంగాణ రత్న, తర్వాత డాక్టర్ ఆఫ్ మోస్ట్ హై గాడ్ మధు అన్న, మధు ప్రైజ్ బ్రదర్ మధు కంప్యూటర్ సార్. బ్రదర్ హాయ్ 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 అన్న. యా అన్న, ఇది అంటే అభిషేకం అంటారు కదన్నా, ఇప్పుడు డిటిహెచ్ చేసేసి పాస్టర్ల ద్వారా అభిషేకం పొంది అంటే దేవుని పిలుపు లేకుండానే వస్తారా, లేకపోతే అది పిలుపు అన్నట్టేనా? అది డౌట్. అదా, ఓకే. యాక్చువల్ గా అభిషేకం ఇన్ ద సెన్స్ బ్రదర్, ఇప్పుడు మనం నేను ఎట్లా చూస్తాను అంటే, ఇప్పుడు కొన్ని బైబిల్ కాలేజెస్ ఉన్నాయి. బైబిల్ కాలేజెస్ లో BTH 3 సంవత్సరాలు చేసిన తర్వాత దేవుని సేవకి పంపించడానికి లేదా వాళ్ళకి ఆర్డినేషన్ చేసేటప్పుడు మామూలుగా అభిషేకించడం అనేది జరుగుతూ ఉంది. అలాగా చేసినా పర్వాలేదు. కొన్నిసార్లు బాప్తిస్మం పొందిన తర్వాత మీ సర్టిఫికెట్ ఏది చూపించండి అని అడుగుతున్నారు. మీరు సర్టిఫికెట్ పొందినటువంటి ట్రైనింగ్ పాస్టర్ అయినా చూపించండి మీ BTH సర్టిఫికెట్ అని అడుగుతున్నారు. అలాగా నేటి కాలంలో మీరు అభిషేకం పొందినటువంటి వారైనా అనే పాయింట్ కూడా లీగల్ గా బయటికి తీసుకొస్తున్నారు. లీగల్ గా అంటే బాప్తిస్మం లీగలైజ్డ్ అయ్యింది, సర్టిఫికెట్ లీగలైజ్డ్ అయ్యింది, పెళ్లి జరిపించే పాస్టర్ గారికి ఇది సర్టిఫై అయ్యింది, అంటే అది కూడా లీగల్ అయ్యింది. ఇన్ ద సేమ్ వే ఈ నేటి కాలంలో అభిషేకం పొందావా, నువ్వు పాస్టర్ గా పనిచేస్తున్నావు, నేను అభిషేకించారా అనేది కూడా లీగల్ గా ప్రశ్నించే ధోరణి స్టార్ట్ అయింది. కాబట్టి కొన్నిసార్లు లీగల్ గా మనం ఈ రాజ్యాంగబద్ధంగా నిరూపించుకోవడానికి అవి అవసరమే. కానీ సంఘంలో ఈ వర్క్ చేయడానికి, సంఘంలో దేవునికి వాక్యం చెప్పడానికి ఇవేమీ అవసరం లేదు. కానీ ఎవరైనా బయట వాళ్ళు, వేరే వర్గం వాళ్ళు మనం ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పుకోవడానికి ఇవి అవసరం బ్రదర్. అంతే. ఇప్పుడు రిలేటెడ్ గా ఇంకో క్వశ్చన్ అన్న, కంటిన్యూ చేయండి మీరు. ఇప్పుడు మనం సువార్త చెప్తాం కన్నా, సువార్త చెప్పి వాళ్ళని రక్షణలోనికి నడిపిస్తాము. రక్షణలోకి నడిపించిన తర్వాత బాప్టిజం అనేది నేడు కదన్న వాళ్ళకి. బాప్టిజం అనేది అవసరం కదన్నా? అవును, బాప్టిజం అవసరమే. అది ఇప్పుడు సువార్త చెప్పిన వాళ్ళు ఇవ్వచ్చా, లేకపోతే సర్టిఫై ఉన్న వాళ్ళు ఇవ్వచ్చు అన్న? అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ ప్రభుత్వాలు కొన్ని రాజ్యాంగబద్ధంగా మార్పులు చేశాయి కాబట్టి ఆర్డినేషన్ పొందిన వాళ్ళు పాస్టర్ గా చర్చిని రన్ చేసే వాళ్ళు ఇస్తే బెస్ట్ బ్రదర్. అంటే ఇప్పుడు అలా పరిస్థితులు అలా అయిపోయాయి కాబట్టి నా ఉద్దేశం అన్న, నా ఇంటెన్షన్ ఏంటంటే సువార్త చెప్పినోడు గొప్పనా, బాప్టిజం ఇచ్చిన వాళ్ళు గొప్పనా? ఎవరు గొప్పగా బ్రదర్, ఇద్దరు సమానమే. అంటే ఇప్పుడు సువార్త చెప్పిన వాళ్ళు సర్టిఫికేట్ లేకుండా బాప్టిజం ఇవ్వకూడదు, అంతేనా? అంటే కొన్ని ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి బ్రదర్. పాస్టర్ గారు మాత్రం బాప్తిజం ఇవ్వటానికి నేటి కాలంలో ఒక
పరిస్థితి నెలకొని ఉన్నటువంటి చూస్తున్నాం మనం. కాబట్టి సాధ్యమైనంత వరకు పాస్టర్ గారు ఇస్తేనే రిస్క్ లేకుండా ఉంటది అనేది పాయింట్ ఇక్కడ. అలా కాకుండా ఎవరికి తెలియకుండా మామూలుగా ప్రార్థన చేసేసి చక్కగా ఆయన వాక్యం చెప్పేసి బాప్తిస్మం ఇచ్చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. అంటే ఇక్కడ అంటే ఇతను వస్తున్న సమస్య ఏంటంటే అన్న, ఆ, న్యూ ఇయర్ అప్పుడు ఈస్టర్ అప్పుడు ఇస్తారన్న చర్చెస్ లో యాక్చువల్ గా ఎప్పుడు పడితే అవును అప్పుడు ఇయ్యరు. అవును సిద్ధంగా ఉన్నా, ఉమ్, నేను సిద్ధంగా ఉన్నా, ఉమ్, నాకు బాప్తిజం ఇవ్వండి అంటే నీతో పాటు ఇంకో 2-3 ఇస్తా అంటారు. ఉమ్, అట్లా అన్న. యా అంటే అక్కడ బాప్తిజం అనేది డిలే అయిపోతుంది కదన్న. డిలే అయిపోతుంది. అవును, అది కొంచెం సేవకుల యొక్క దోషం. నువ్వు ఒక్కరున్న బాప్తిస్మే. అందుకనే సాధ్యమైనంత వరకు పాస్టర్స్ చర్చిలు కట్టుకున్న తర్వాత చర్చికి ఆనుకుని ఒక కుండి కట్టుకోవడం బెస్ట్. అవునన్న. ఎప్పుడైతే బాప్తిజం పొందాలని చెప్పేసి అనుకుంటారు వెంటనే ట్యాంక్, వాటర్ ట్యాంక్ నీటిని నింపేసి బాప్తిజం ఇచ్చారు శుభ్రంగా, అంతే. డోంట్ డిలే. అవును. ఇంకా 3-4 యాడ్ అవుతారు అని చెప్పేసి అంటే ఏమో వాళ్ళు ఎప్పుడు యాడ్ అవుతారు, ఈలోగా ఈడ ఆత్మ చల్లరిపోద్ది. అవును కదన్న. కాబట్టి బాప్తిస్మం ఇవ్వచ్చు బ్రదర్. బాప్తిస్మం సర్టిఫికెట్ ఉన్నటువంటి వాడు ఇవ్వాలి అని చెప్పేసి అని కాదు. కానీ ఇప్పుడు కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి నువ్వు పాస్టర్ కాకుండా నువ్వు బాప్తిస్మం ఎలా ఇస్తున్నావు, పాస్టర్ కాకుండా నువ్వు సంఘాన్ని ఎలా నడుపుతున్నావు, పాస్టర్ కాకుండా నువ్వు పెళ్ళిలో చేస్తున్నావు అనే పాయింట్స్ రేజ్ చేస్తున్నారు. కాబట్టి ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి కొంచెం పాస్టర్ గారు ఇస్తేనే ఆయన లేఖనబద్ధంగా ఇచ్చినట్టు ఉంటది, కొంచెం మనం ఆయనకు మంచి ఆపర్చునిటీ ఇచ్చినట్టు ఉంటది. కాబట్టి ఆయన ఇస్తేనే బెస్ట్ అనేది పాయింట్. అలా కాకుండా ఎవరికి వాళ్ళ బాప్తిస్మం ఇచ్చుకుంటూ పోతే ఇంకా పాస్టర్ గారు ఉండదు ఎందుకు అనేది పాయింట్. ఓకే. యా ఇంకా ఆ, నాలో ఈ హలో, యా చెప్పండి బ్రదర్. ఎస్, నాలో ఈ తలాంతు ఉంది దేవునికి ఎలా గుర్తించాలి? నాలో ఈ తలంతు నాలో ఈ పర్టికులర్ తలాంత్ ఉంది దేవుడి కోసం అనేది ఎలా గుర్తించాలి? అది మీ వ్యక్తిగత ఎదుగుదల మీద ఆధారపడదు బ్రదర్. ఇది ఇండివిజువల్ క్వశ్చన్. యాక్చువల్ గా ఇది ఇండివిజువల్ క్వశ్చన్. ఇది మీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిగత విషయం నాకు తెలియదు, నాకున్నటువంటి వ్యక్తిగత డెడికేషన్ మీకు తెలియదు. కాబట్టి ఎవరికి వాళ్ళు గుర్తుంచుకోవాలి, ఎవరికి ఉన్నటువంటి ఎబిలిటీని బట్టి వాళ్ళు గుర్తుంచుకుని ముందుకు వెళ్ళిపోవాలి. అది మనం షైన్ చేసుకోవాలి. దాని ప్రకారం మనం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి ద్వారాలు తెలుస్తూ ఉంటాడు, వనరులు ఇస్తూ ఉంటాడు. ఆ విధంగా మనం చేసుకుంటూ పోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఒక ఎబిలిటీ ఉంది. నేను రాసుకుంటూ ఆర్టికల్స్ రాసుకుంటూ పుస్తకాలు చదివే స్థాయికి వచ్చాను, పుస్తకాలు రాసే స్థాయికి వచ్చాను. రాసే స్థాయికి వచ్చిన తర్వాత నేను పుస్తకాలు వెతుక్కుంటున్నాను. ప్రభు నాకు నేను రాయటానికి రెఫరెన్స్ గా పుస్తకాలు కావాలి కాబట్టి నాకు నీవే సహాయం చేయనాయని చెప్పేసి నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నా యొక్క ఎబిలిటీని మరింత రెట్టింపు చేశాడు. దేవుడు నాకు ఉన్నటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మరింత రెట్టింపు చేసి కొంతమంది ద్వారా పుస్తకాలు అడగకుండానే నాకు అవసరమైన పుస్తకాలు దేవుడు ఇచ్చాడు. అడగకుండానే అద్భుతంగా దేవుడు సమకూర్చాడు. సో దాన్ని బట్టి దేవుని యొక్క కార్యం నా పట్ల నెరవేరుస్తూ ఉన్నది, నా యొక్క పనిని దేవుడు ఆమోదించాడు అనేది నేను అర్థం చేసుకుని, అంటే ఇట్స్ లైక్ ఎ రిలేషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం ద్వారా ఈ యొక్క పరిస్థితి ముందుకెళ్తారు. కాబట్టి ఎవరి టాలెంట్, ఎవరి ఎబిలిటీ వాళ్ళే గుర్తించుకోవాలి తప్ప వేరే వాళ్ళు గుర్తించి చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి నా యొక్క అనుభవం బ్రదర్. అంతవరకు నేను చెప్పగలను. యా ఇంకా ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. నా పేరు మల్లిక. మాలవిక. మాలవిక, ఓకే ఓకే. 4 years బ్యాక్ నేను దేవుణ్ణి తెలుసుకోవడం జరిగింది కరోనా టైంలో. అయితే అప్పటి నుంచి నేనైతే నా కాలేజీలో కానీ నేను చుట్టుపక్కల వాళ్ళకి కానీ నేనైతే సువార్త చేస్తున్నా. అయితే నేను ఎప్పటి నుంచి అనుకున్నా, ఇది దేవుని తెలుసుకున్నప్పటి నుంచే నేను నా గోల్ నేను ఒకటి పెట్టుకున్నా. అంటే నేను ఏదైనా ఒక ఎనీ గౌట్ జాబ్ ఏదైనా ఒకటి జాబ్ తెచ్చుకొని ఇట్లానే సువార్త చేయాలి అని నా గోల్ నేను పెట్టుకున్నా. అయితే నాకు రిలేటెడ్ మ్యాటర్ చెప్పింది అన్నయ్య మీరు. ఓకే, అంటే మీరు పెట్టుకున్నటువంటి గోల్ కు సంబంధించి ఆ వర్క్ జరగాల. ఎట్లా అమ్మా క్వశ్చన్ స్పష్టంగా ఉంటే నేను ఆన్సర్ చెప్తాను. నేను ఏదో ఒకటి జాబ్ వస్తే నా దగ్గర మనీ ఉంటది కదా అన్నయ్య. అంటే నేను
వాళ్ళకి సువార్త చేయొచ్చు, ఇంకా హెల్ప్ చేయొచ్చు అని. హెల్ప్ అవును, చేయొచ్చు. చేయొచ్చు, చేయొచ్చు. హ్మ్. అవును. ఇంకా నా లేదన్న ఫ్రెండ్‌ని గూడా సేమ్ నాలాగానే ఆ! అంటే నా క్వెషన్ కరెక్ట్ గా ఫామ్ చేయనన్న, కరెక్ట్ గా హ్మ్. దాని ఫార్మేషన్ లోకి తీసుకునే క్వెషన్, అప్పుడు నేను స్పష్టంగా దాన్ని చెప్తాను అనమాట. ఎస్, నువ్వు 4 years క్రితం ప్రభువుని దేవుడిని తెలుసుకున్నా. తెలుసుకున్నావు, నీకు దేవునికి సేవ చేయటం అంటే చాలా ఇష్టము. యు ఆర్ ఇష్టం. వర్కింగ్ యాజ్ ఎ జాబ్ ఆ! హోల్డర్, నువ్వు జాబ్ హోల్డర్ వర్క్ చేస్తున్నావు కదా. లేదు, జాబ్ హోల్డర్ కాదు. ఓకే, ఓకే. ఫ్యూచర్‌లో ఫ్యూచర్ లో చేయాలనుకుంటున్నా. ఇప్పుడైతే నేను ఆహ్, దేవుడి మాటలు చెప్పి ఇద్దరిని మార్చగలిగిన. ఓకే. వాళ్ళని గూడా సేమ్ ఇలాగే నాలాగానే అంటే జాబ్ తెచ్చుకొని ఇంకా మనం చెప్పాలి దేవుడి గురించి అందరికి అని కొంచెం మార్చిన. ఎస్, ఓకే, అంతే. దట్స్ ఫైన్. ఓకే, హ్మ్. సరే. అయితే ఇప్పుడు నేను చెప్పేది చదువుకొని జాబ్ తెచ్చుకొని నెక్స్ట్ ఫ్యూచర్‌లో చెయ్యాలి. అయితే మీరు నాకు రిలేటెడ్ మ్యాటర్ చెప్పేసరికి నాకు నచ్చిందన్నయ్య అని చెప్తున్నా. ఎస్, దట్ ఈస్ వెరీ ఆసమ్ అమ్మ. చాలా గొప్ప విషయం. ఎందుకంటే థాంక్ యూ. చదువుకోవాలి, ఆత్మ గౌరవంతో మనం జీవించాలి. చదువుకుంటే పరపతి పెరుగుతుంది, చదువుకుంటే మర్యాద పెరుగుతుంది, చదువుకుంటే అందరూ గౌరవిస్తారు. చదువుకుంటే ఏం పేరు నాన్న నీ పేరు? మాళవిక. మాలవిక. అమ్మా మాళవిక అని పిలవరు నిన్ను. ఏమంటారు చదువుకుంటే? మేడం. మా మేడం అంటారు, మాళవిక గారు అంటారు. సో that gives more value when you are studying, when you are getting job. నువ్వు వర్క్ చేసినప్పుడు, నువ్వు ఎంప్లాయ్ అయినప్పుడు, నువ్వు చదువుకున్నప్పుడు, నీ పేరు ప్రక్కన పలానా డిగ్రీలు ఉన్నప్పుడు నీకు ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. నువ్వు ఏరే వాళ్ళ మీద నువ్వు ఆధారపడవు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు, నీ వర్క్ నువ్వు చేసుకుంటావు, 10 మందికి ఉపాధి కూడా కల్పిస్తావు, నువ్వు గౌరవం పెరుగుతుంది. అది ఎస్. ఇంకా ఇంకా ఎవరన్నా? మోటివేషన్. ఎస్ నాన్న, యా. ఇంకా ఇదేదో మోటివేషన్ క్లాస్ లా ఉంది మీకు, బూస్ట్ అనమాట. గోయింగ్ లైక్ దట్ అన్న. ఎస్, దట్ ఈస్ రియల్లీ గ్రేట్. అలా ఉండాలి. యా, ఇంకా Answer session please. ఓకే, ఆన్సర్ సెషన్ ఫినిషెస్. ఎస్, రైట్. Over to Salam. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి, మేము చాలా కొద్ది మందిగా ఉన్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని ప్రేమించి వచ్చినందుకు మీకు వందనాలన్న. అదేవిధంగా నా ఫ్రెండ్ తరుణ్ కూడా మీలాంటి గొప్ప వ్యక్తులను డియోస్ ఫ్యామిలీకి పరిచయం చేసి గొప్ప సందేశాలను ఇప్పించి, అదేవిధంగా సందేశాన్ని విన్నప్పుడంతా ఏదో ఒకటి దేవుని కోసం చేయాలనే కసి పెరుగుతుందన్న. లాస్ట్ టైం కూడా విన్నప్పుడు యూత్‌కి చాలా దేవుని కోసం ఎంకరేజింగ్‌గా మీరు చెప్పే మాటలన్నీ కూడా చాలా మంచిగా అనిపించింది. ఓన్లీ స్పిరిచువల్‌గానే కాదు కానీ ప్రాక్టికల్‌గా కూడా ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదని చాలా విషయాలు చెప్పారన్న. థాంక్స్ ఎ లాట్ అన్న. థ్యాంక్ యూ. యా, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. యా, బ్రదర్ ఎవరు చేస్తారా ప్రేయర్? యా, బ్రదర్ అన్న ప్రేయర్ చేసేయండి. యా, అన్న సురేష్ అన్న మీరే ప్రేయర్ చేసి బ్లెస్సింగ్స్ ఇస్తారా అన్న? ఓకే. థ్యాంక్ యూ అన్న. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం నాయన. ఈ యొక్క సాయంకాల సమయంలో మీ యొక్క పాద సన్నిధికి మేము వస్తూ ఉన్నాం. ముఖ్యంగా తండ్రి, డియోస్ ఇండియా తెలుగు జూమ్ మీటింగ్ లో మేము మాట్లాడడానికి ఇచ్చినటువంటి మహా గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. గెస్ట్ స్పీకర్ గా నన్ను ఆహ్వానించినటువంటి తమ్ముడు మరి తరుణ్ విషయం కూడా మేము ప్రారంభం చేస్తున్నాం. ఇక్కడ అనేక మంది యూత్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి మీ యొక్క కృపలో తండ్రి. వీరు 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 ఎలాంటి ఓన్ కాంట్రిబ్యూషన్ మీకు ఇవ్వాలి అనేది వీళ్ళు ఇప్పటి నుండే చక్కగా తీర్మానించుకోవటానికి మీరు సహాయం దయచేయండి, దీవించి ఆశీర్వదించండి. మీ యొక్క కృపలో వీరందరినీ కూడా భద్రపరచండి. మరి కొంతమంది చదువులు చదివే వాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, మరి కొంతమంది నాయన మరి విద్యార్థులు, విశ్వాసులు, ఇలా చాలా మంది మరి యూత్ ఉన్నారు. కాబట్టి ఈ యూత్ ని ఏమాత్రం వేస్ట్ చేయకుండా మీ యొక్క కృపలో కరెంట్ చర్చికి, నేటి కాలంలో ఉన్నటువంటి చర్చికి
నేను ఏమిచ్చాను అని ప్రతి ఒక్క యూత్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నించుకోవడానికి సహాయం దయచేయండి. మీరే దీవించి ఆస్వాదించండి. మీ యొక్క రాకడ ఆలస్యం అయితే మరోసారి ఇలాంటి మంచి అవకాశాలను మీరు మాకు అనుగ్రహిస్తారు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహాయ సహవాసములు ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన రాకడ పర్యంతము కూడా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమెన్. థ్యాంక్ యూ ఆమేన్. అన్న, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మా డియర్స్ ఫ్యామిలీ తరపున. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ బ్రదర్. ఇంకా ఎప్పుడైనా ఇలాంటి యూత్ మీటింగ్స్ ఏమైనా ఉంటే తప్పకుండా చెప్పండి. వి విల్ హ్యావ్ ఏ వన్ మోర్ సెషన్ లైక్ దిస్ విత్ అనదర్ టాపిక్. థ్యాంక్ యూ ఫర్ యువర్ జనరస్ హార్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ ద ఆన్సర్. ఓకే అన్న. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఓకే, కెన్ ఐ లీవ్ రా? యా, ఓకే మరి. Yes, sir. బాయ్ అన్న. బాయ్ అన్న.